So once again, very good morning all. And the session is recording. Thanks for joining. Get ready. సార్ ఈరోజు టాపిక్ ఏంటి సార్ అంటే సింపుల్. నేను ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తున్నాం అనమాట. టాపిక్ నేను ఎక్కడ ఆగింది సార్ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పోస్టింగ్ దగ్గర ఆగామన్నమాట. సో దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పేసి వీ క్యాన్ ఎంటర్ ఇన్ టు ద సబ్ డొమైన్ అనమాట. అంటే డొమైన్ ఏంది, సబ్ డొమైన్ ఏంది అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం. సో దానికోసం నేను docs.google.com అనేది ఓపెన్ చేస్తున్నాను. యా, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్. యా, ఏఐ హోస్టింగ్, ఎస్ ఎస్, ఏఐ హోస్టింగ్. సో బ్యాచ్ టు, దిస్ ఇస్ ద డేటా. సో ఏఐ హోస్టింగ్ ఎందుకు వచ్చింది సార్? మార్కెట్ లో ట్రెండ్ ఉంది కాబట్టి ఆ ట్రెండ్ తగ్గట్టు వెళ్తున్నాం అనమాట. అంటే ఏంది, కొన్ని కొన్ని చెప్తాను, డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ ఇది కానివ్వండి. ఇట్ మస్ట్ బి స్క్రోల్ డన్. ఏఐ హోస్టింగ్ టుమారో విల్ లెర్న్ ఇట్ అని. సో ఇది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి గురించి తెలియాలి. ఎందుకంటే ఇవన్నీ వెబ్ అప్లికేషన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కోడింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. మళ్ళీ ఏఐ రిలేటెడ్ అప్లికేషన్స్ హోస్టింగ్ కావాలంటే దాన్ని మనం ఏఐ హోస్టింగ్ అంటాం అన్నమాట. గేమ్స్ గురించి నువ్వు చేసుకోవాలంటే గేమింగ్ హోస్టింగ్ అంటాం అన్నమాట. సో అలా చెప్పుకుంటా పోతే మార్కెట్ లో చాలా ఉంది. ఇప్పుడు ట్రెండ్ మనకి ఏఐ ఉంది కాబట్టి ఏఐ హోస్టింగ్ అనేది అంటున్నాను. సార్ మళ్ళీ ఇక్కడ వెబ్సైట్ పెట్టుకున్నందుకు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అంటే నీకు సర్వర్ సరిపో సార్, హీట్ ఎక్కుతుంది అన్నమాట. ఎట్లా హీట్ ఎక్కుతుంది అంటే బర్రని మండుతూ ఉంటుంది. ఇట్స్ ఎ రియల్ టైం ఫ్యాక్ట్. దానికంటూ సపరేట్ సినారియో అనేది కావాలన్నమాట. ఒకటేసారి ఎట్లా, ఒకప్పుడు మనం చూస్తుండే మూవీ థియేటర్ ఓపెన్ చేసేసరికి మొత్తం పుషప్ అనేది అవుతుండే అనమాట. అంత ప్రెషర్ తో ఉంటుంది అనమాట. ఒక ఇన్పుట్ దానికి ఏదైనా ప్రాంప్ట్ గానీ ఒక కమాండ్ గానీ వచ్చిందంటే ఆ ప్రాసెసర్ ఉడికిపోతాయి అనమాట. అది నార్మల్ వాషింగ్ తో సంబంధం లేదు. సో మళ్ళీ ఏ వాషింగ్ ఎట్లుంటుంది స్టార్టింగ్ అంటే మీకు కాసేపట్లో చూపిస్తాను, గెట్ రెడీ. సో మీకోసం నేనేం చెప్తున్నా అంటే నిన్న మీకు చెప్పాను కదా, ర్యామ్ ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దాంతో పాటు బ్యాండ్ విడ్త్ అనేది ఉంటుంది. బ్యాండ్ విడ్త్ కూడా ఇంపార్టెంట్. సో మీకోసం మార్కెట్ లో బెస్ట్ నేను ఎక్కువ ట్రస్ట్ చేసి ఏం చేశారంటే బిగ్ రాక్ అన్నమాట. కొన్ని వందల కొద్ది క్లయింట్స్ కి ఇది ఇవ్వడం అనేది జరిగింది. సో ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్. ఇప్పుడు పోస్టింగర్ అనేది నేను రికమెండ్ చేస్తాను, అది మీ ఇష్టం. సో విల్ గివ్, మేక్ యువర్ బెస్ట్ అన్నమాట. సో ఇది బిగ్ రాక్, పోస్టిగేటర్ రెండు ఒకటే సార్, ఎప్పటి నుంచో ఉంది అసలు. వాళ్ళు ఏదో రాసుకుంటారు అనమాట, ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో బ్రాండ్ మొత్తం వాళ్ళదే. సో ఇక్కడ నాకేం కావాలి సార్ అంటే ఈ బిగ్ రాక్ ఏంది, ఇప్పుడు జియో అంబానీ ఎవరు సార్ అంటే సెల్ ఫోన్లు అమ్ముకునేటోడు అని చెప్పేసి ఒక కామెంట్ ఉంటుంది కదా. ఈ బిగ్ రాక్, గోడాడీ వీళ్ళందరూ ఎవరు సార్ అంటే డొమైన్లు హోస్టింగ్ అమ్ముకునే వాళ్ళు అనమాట. జస్ట్ అర్థం కావడానికి చెప్తున్నాను. సో ఇక్కడ నాకేం కావాలి సార్ అంటే ఇక్కడ వెబ్ హోస్టింగ్ దగ్గరకు వస్తే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ లైనక్స్ హోస్టింగ్, విండోస్ హోస్టింగ్, రీసెల్లార్ హోస్టింగ్, విండోస్ రీసెల్లార్ హోస్టింగ్, వర్డ్ ప్రెస్ హోస్టింగ్, సిఎంఎస్ హోస్టింగ్. సో ఇప్పుడు మార్కెట్ మొత్తం వర్డ్ ప్రెస్ మార్కెట్ లీడర్, మార్కెట్ షేర్ 100 లో 40% ప్లస్ అంటే 43% వర్డ్ ప్రెస్ ఉంది కాబట్టి దే ఆర్ ఆఫరింగ్ వర్డ్ ప్రెస్ హోస్టింగ్. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు సార్, ఇంత డీటెయిల్ గా వాళ్ళు ఇచ్చాడు ప్లాన్ అంటే యూ కెన్ యాడ్ ఇట్. యాక్చువల్ ఇది కూడా యాడ్ చేయాలి. గెట్ రెడీ ఫర్ దట్. ఏఐ హోస్టింగ్ ముందల ఐ విల్ యాడ్ ఇట్ యాజ్ ఏ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ పోయిందబ్బా. సో డబ్ల్యూఆర్డి వర్డ్ ప్రెస్ హోస్టింగ్ అన్నమాట. ఎస్పెషల్లీ ఫర్ ఈఎస్పిఈసిఐఎల్, ఎస్పెషల్లీ ఫర్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ ఓన్లీ, వర్డ్ ప్రెస్ వెబ్సైట్స్ ఓన్లీ. అర్థమైపోయింది, పేర్లనే మీకు అర్థమైపోయింది అనమాట. ఓకే, ఇంతకు మించి ఏముండదు సార్, అటు దిప్పి ఇటు దిప్పి అదే పేర్లని పెడుతుంటాడు. ఇక్కడ నాకేం కావాలి, ఈ వెబ్ హోస్టింగ్ దగ్గర వచ్చేసి ఐ విల్ గో ఫర్ లైనక్స్ హోస్టింగ్. ఈ లైనక్స్ హోస్టింగ్ ఏమి ఇస్తుండు, ద మోస్ట్ రిలయబుల్ లైనక్స్ హోస్టింగ్ ఫర్ యువర్ వెబ్సైట్ అని చెప్పేసి ఉంది. 5కి 4.4 ఇచ్చిండు. సో ఎప్పుడే కానీ మీ యొక్క కంట్రీ తగ్గట్టు నువ్వు హోస్టింగ్ అనేది తీసుకోవాలి. చాలా మంది యూఎస్ఏ తక్కువ ఉంది చెప్పి యూఎస్ఏ తీసుకుంటారు. నీకు ఇండియా ట్రాఫిక్ ఎక్కువ ఉంది అనుకో, ఇండియన్ సర్వరే తీసుకోవాలి. కానీ కాస్ట్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. చూడండి, యూఎస్ఏకి వచ్చేసరికి ₹69 పర్ మంత్. కానీ ఇది 3 మంత్స్ 5 ఇయర్స్ ప్లాన్ ఇస్తాడు. బట్ వెన్ ఐ కమ్ టు ద ఇండియా, డబల్ అయిపోయింది ప్లాన్. ఏమి ఇస్తున్నాడు, నువ్వు ఒక్క వెబ్సైట్ పెట్టుకోవచ్చు, 20 GB ఎస్ఎస్జి ఇస్తున్నాడు. గ్రేట్. 100 GB ట్రాన్స్ఫర్ అన్నమాట. అంటే ఏంది, నెట్ బ్యాలెన్స్ లాగా. మీకు ఇది సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ విల్ బి కాల్డ్ యాస్ ఏ 100 GB ట్రాన్స్ఫర్ అంటున్నాడు కదా, దట్ విల్ కాల్డ్ యాస్ ఏ బ్యాండ్ విడ్త్ అంటున్నాం అనమాట. మీకు డైలీ 1 GB డేటా, 2 GB డేటా, 3 GB 4 GB డేటా ఏ విధంగా అయితే వాడుతుంటారో వైఫై. సో వైఫై ఉంటే మనం మర్చిపోతాము, కానీ మొబైల్ డేటా ప్రీషియస్ కాబట్టి తక్కువ పడితే మళ్ళీ ఇప్పుడు ఆస్తులు అమ్ముకునేటట్టు ప్రైజింగ్ ప్లాన్స్ అనేది పెట్టిరు అనమాట, డేటా యూసేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో ఇలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తాం సార్ అంటే చాలా ఆచూ తీసి అడుగనేది వేయాలి. సో నీ దగ్గర సర్వర్ స్పేస్ ఉంది, అట్ ద సేమ్ టైమ్ ఆడేదో ర్యామ్ ప్రాసెసర్ ఉంటాడు. సో నీకు ఇంటర్నెట్ అనేది ప్రాపర్ గా లేకపోతే నీకు మొబైల్ కూడా ఒక్కొక్కసారి వాడడానికి ఇబ్బంది అవుతుంటుంది, నువ్వు ఒక డిప్రెషన్ లో ఉంటావు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, నేను చెప్పింది కాదు, రిపోర్ట్ చెప్తున్నాయి. అలాగే నీ వెబ్సైట్ లోపల నెట్ అయిపోయింది అనుకుంటే నీ వెబ్సైట్ పనిచేయదు సార్. యువర్ బ్యాండ్ విత్ లిమిట్ ఈస్ ఎక్సీడెడ్, ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ ప్లాన్ ఆర్ కాంటాక్ట్ యువర్ హోస్టింగ్ ప్రొవైడర్ అని ఉంటుంది. సో నువ్వు ఈ మొబైల్లో ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోతే ఏ విధంగా అయితే పనిచేయదో నెట్, ఈ వెబ్సైట్ లో అయితే 0% ఛాన్సెస్ కూడా ఉండదు అనమాట. వెబ్సైట్ అయితే లోడ్ కాదు, యువర్ బ్యాండ్ విత్ లిమిట్ ఈస్ ఎక్సీడెడ్, ప్లీజ్
అప్గ్రేడ్ యువర్ ప్లాన్ ఆర్ కాంటాక్ట్ యువర్ హోస్టింగ్ ప్రొవైడర్ అని చెప్పేసి ఒక మంచి మెసేజ్ అనేది పెడతాడు. నీకు 5 ఈమెయిల్ అకౌంట్స్ ఇస్తాడు, అన్లిమిటెడ్ డేటాబేస్ అంటే సబ్ డొమైన్ చేసుకోవచ్చు, డైలీ బ్యాకప్స్, లెట్స్ ఎన్క్రిప్ట్ ఎస్ఎస్ఎల్ ఇది కూడా మీకు ఉంటుంది. సో వెన్ ఐ కమ్ హియర్, అన్మీటెడ్ డిస్క్ స్పేస్ అనమాట. ఇక్కడ అన్మీటెడ్ డిస్క్ స్పేస్ అంటే ఏంది, నీ ఎంత కావాలంటే అంత పెట్టుకో, ఒక పెద్ద అపార్ట్మెంట్ లాగా నీకు స్టోరేజ్ ఇస్తున్నా అది పెట్టుకుంటుండు. అన్మీటెడ్ ట్రాన్స్ఫర్ అంటాడు. ఇక్కడ అన్మీటెడ్ ట్రాన్స్ఫర్ అంటే నేను ఒక చిన్న మూవీ క్లిప్ 1 మిలియన్ పీపుల్ యాక్సెస్ చేసారు ఎగిరిపోతుంది అనమాట. సో ప్రతి ఒక్క దానికి లిమిట్ పెడతాడు అనమాట. ఏమని, our web hosting plans provide sufficient resources for a personal or small business website. There are no set limits on the bandwidth and disk space for your shared hosting. So ఇక్కడ ఏంది, however, all customers, for example, your website should not utilize more than 25% of server resources. అంటే నా దగ్గర పెద్ద అపార్ట్మెంట్ ఉంది, నువ్వు మొత్తం నువ్వే 10 మంది నువ్వు ఇంట్లో పెట్టుకుంటే 20 మంది ఇంట్లో పెట్టుకుంటావు అంటే నాకు సరిపోదు. సో నేను ఇచ్చే రిసోర్సెస్ నువ్వు ఎప్పుడైతే 25% లిమిట్ ఎక్సీడ్ అవుతావో అప్పుడు నీ ప్లాన్ బ్లాక్ అవుతుంది, అప్గ్రేడ్ చేయించుకోమని చెప్తుంది. సో నువ్వు 1000 రూపాయలు పెట్టి పర్ మంత్ తీసుకున్నా, 1,00,000 రూపాయలు పెట్టి తీసుకున్నా, ప్రతి ఒక్క దానికి అన్మీటెడ్ అని ఇస్తాడు. కానీ అన్మీటెడ్ అని చెప్తే మాత్రం ఇది మీరు నమ్మకండి, దానికి ఎంత కావాలంటే అంత ఇస్తాడు అన్నమాట. సో దిస్ ఇస్ సింపుల్ వర్షన్. నువ్వు ఏ ప్లాన్ తీసుకుని ఇలాగే ఉంటుంది. తర్వాత మీకు ఏమన్నాను, విండోస్ షేర్ హోస్టింగ్ కాదు, మనకు క్లౌడ్ హోస్టింగ్ అనేది కావాలి. బట్ వెన్ ఐ కమ్ టు ద క్లౌడ్ హోస్టింగ్, ఎందుకు నేర్చుకోవాలి సార్? క్లౌడ్ హోస్టింగ్ సీమ్లెస్ స్కేలబిలిటీ, అన్హాన్స్డ్ రిలయబిలిటీ, హై పర్ఫార్మెన్స్, ఇది మనకు తెలిసిందే. నాకు కూడా ఇండియా అనేది కావాలి. 539 పర్ మంత్, వన్ వెబ్సైట్, 25 GB అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ అనేది ఇస్తుండు. అంటే అన్లిమిటెడ్ ఇంటర్నెట్ లాగా, వైఫై లాగా ఇస్తుండు. బట్ దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకేనా, 2 GB ర్యామ్, 2 కోర్ CPU, 75 ఈమెయిల్ అకౌంట్స్, యాంటీ మాల్వేర్. ఇది అర్థమైందా సార్? ఇప్పుడు ఎందుకన్నా నా ర్యామ్, రామ్, ప్రాసెసర్ అన్ని ఉంటుందని. సార్ లాజిక్ అర్థమైందా? లాజిక్ అర్థమైందా? ఇదే అన్నమాట, ఎక్కడ పోయినా ఇదే ఉంటుంది. ఇది లైనక్స్ హోస్టింగ్ కాబట్టి లైనక్స్ లో ఉన్నామన్నమాట. అడ్వాన్స్ ఎస్ఎస్డి అయితే ఇది. సో ఒకవేళ నీకు బిజినెస్ ఎస్ఎస్డి అయితే ఇంత వస్తుంది. తర్వాత ఇది ఇస్తుండ అనమాట. ఇదేది జస్ట్ ఒక సింపుల్ వర్షన్ అన్నమాట. మరి ఇదే ఫార్మాట్ లో నేను ఇప్పుడు గోడాడీ ఓపెన్ చేస్తా. గోడాడీ ఓపెన్ చేస్తా. ఎప్పుడైతే నేను గోడాడీ అనేది ఓపెన్ చేస్తానో, ఓకేనా, ఇక్కడ మీరు చూస్తే ప్రైజింగ్ దగ్గరికి వెళ్తున్నా. జస్ట్ గో ఫర్ ప్రైజింగ్. నీకు ఏమేమి కావాలి సార్ అంటాడు. డొమైన్స్ అయితే ఇగో ఇట్లా ఉంటుంది అంటాడు. తర్వాత నాకు వెబ్సైట్స్ కావాలంటే ఒకలాగా, నాకు హోస్టింగ్ కావాలి కాబట్టి హోస్టింగ్ దగ్గరికి వెళ్తున్నాను. సో మేనేజ్ హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్, మేనేజ్ ఈ కామర్స్ ఫర్ వర్డ్ ప్రెస్, వెబ్ హోస్టింగ్ అని చెప్పేసి ఇది ఇస్తుండు. సి ప్యానల్ ఆర్ లైనక్స్ అనేది ఇస్తుండు. క్లిక్ ఆన్ సి ప్లాన్స్ అని కొట్టేసరికి నీకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏముంది, స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఐడియల్ ఫర్ గెటింగ్ స్టార్టెడ్ విత్ స్మాల్ వెబ్సైట్స్. యూ కెన్ గో ఫర్ దిస్ వన్, యూ కెన్ గో ఫర్ దిస్ వన్. వన్ వెబ్సైట్ 10 GB నాన్ వోలటైల్ మెమొరీ స్టోరేజ్, సి ప్యానల్, 30 day మనీ బ్యాక్ గ్యారంటీ. ఒకవేళ 299 పర్ మంత్ కొడితే వన్ వెబ్సైటే. బట్ వెన్ గో ఫర్ 330 రూపీస్ పర్ మంత్, 10 వెబ్సైట్స్, 50 GB సి ప్యానల్, ఫ్రీ డొమైన్, అన్లిమిటెడ్ ఎస్ఎస్ఎల్ ఫర్ ఆల్ యువర్ వెబ్సైట్. ఇదంతా ఫ్రీనే సార్. మార్కెట్ లో ఎలా వస్తుందో కూడా మీకు అర్థమైపోతుంది. వెబ్ హోస్టింగ్ అల్టిమేట్, 25 వెబ్సైట్స్, సి ప్యానల్ మొత్తం ఇస్తుండ అనమాట. ఎక్కడ పోయినా కానీ కొన్ని పెడతాడు, కొన్ని హిడన్ లో పెడతాడు అనమాట ఫీచర్స్ అన్ని. సో ఇలా ఉంటుంది మనకి. సో వెన్ ఐ గో ఫర్ హై పర్ఫార్మెన్స్, 1500 పర్ మంత్, 50 GB అన్లిమిటెడ్ డేటాబేసెస్ అంటే సబ్ డొమైన్స్ ఎక్కువ క్రియేట్ చేసుకోవచ్చు, 100 GB సి ప్యానల్, 4 GB ర్యామ్, 2 వర్చువల్ కోర్ సిపిఎస్ అనమాట. ఇది ఒక ప్లాన్ అనమాట. మళ్ళీ మనకు కావాల్సిన హోస్టింగ్ ఏంది అంటే, నీకు ఇక్కడ వర్డ్ ప్రెస్ హోస్టింగ్ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకు వర్డ్ ప్రెస్ హోస్టింగ్ కూడా ఉంది. ఎక్కడ ఉంది అబ్బా ఇది, ఇగో వర్డ్ ప్రెస్ హోస్టింగ్. వర్డ్ ప్రెస్ హోస్టింగ్ ఎందుకు, ఎస్పెషల్లీ డిజైన్డ్ ఫర్ వర్డ్ ప్రెస్ లో కూడా దాన్ని ఆప్టిమైజ్ చేయాలంటే కొన్ని లూప్ హోల్స్ అనేది ఉంటుంది. ఆ లూప్ హోల్స్ ని నువ్వు క్యాచ్ చేసుకుంటుండు. ఏమంటుండు, 200 పర్ మంత్ కడితే నువ్వు 3 years ప్లాన్ తీసుకుంటే ఏ రేటు, 1 year ప్లాన్ తీసుకుంటే 200 రూపాయలు అన్నట్టు అంటుండ అనమాట. 299 పర్ మంత్ అంటుండు. అంటే ఎంత సార్, 12 3 36, 3,500 కడితే నీకు ఒక వెబ్సైట్, 5 GB స్టోరేజ్, డ్యూయల్ కోర్ CPU, 2 GB ర్యామ్, సైట్ లాక్, కోడ్ గార్డ్ అనేది లేదు. సో ఇక్కడ నువ్వు 300 పర్ మంత్, లేదు నేను 1 year తీసుకుంటా అంటే 400 పర్ మంత్ పడుతుంది ఇక్కడ. ఓకేనా, 12 4 48, 5,000 రూపీస్ కట్టాలి. ఇది మార్కెట్ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు పైసలు పెడతారు సార్. సో అట్ ద సేమ్ టైం వెన్ ఐ గో ఫర్ హోస్టింగర్కి వెళ్తున్నాను చూడండి, హోస్టింగర్కి వెళ్తున్నాను. సో దిస్ ఇస్ మై ఫేవరెట్, ఎందుకో చెప్తాను ఆగండి. సో ఇక్కడ మీరు చూస్తే ప్రైజింగ్ సర్వీసెస్ ఉంది కదా, జస్ట్ కమ్ హియర్. నాకేం కావాలి, మేనేజ్ హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్, మేనేజ్ హోస్టింగ్ ఫర్ కామర్స్, వెబ్ హోస్టింగ్ అని చెప్పేసి ఉంది, క్లౌడ్ హోస్టింగ్ అనేది ఉంది, ఏజెన్సీ హోస్టింగ్ అంటే రీసెల్లర్ హోస్టింగ్ లాగా నువ్వు చేసుకోవచ్చు. విల్ డిస్కస్ లేటర్. దీని మీద ఒక ప్రాజెక్ట్ కూడా చెప్తాను, ఓకేనా. సో వెన్ ఐ కమ్ హియర్, ఇదంతా నాకు డాలర్స్ లో ఉంది కాబట్టి ఐ విల్ గో ఫర్ hostingr.in అనమాట. hostingr.in లోకి వెళ్తాను, మీకు ఇండియన్ ప్రైజెస్ తో వస్తాయి. సో దిస్ ఇస్ సింపుల్ వర్షన్, జస్ట్ మీకు అది అప్లై చేస్తున్నాను అంతే. సో ఇక్కడ మీరు చూస్తే వెబ్ హోస్టింగ్ అనేది ఉంది. వెన్ ఐ క్లిక్ ఆన్ వెబ్ హోస్టింగ్, 139 పర్ మంత్ ఇండియన్ రూపీస్ లో వస్తుంది. సో ఎప్పుడే కానీ మీరు ఏదైనా చూడాలంటే ఇండియాలో ఉంటే కంపల్సరీ ఆ కరెన్సీ మార్క్ ని మీరు చూడాలి. కరెన్సీ ఐకాన్ ఉంటాం కదా, ఇక్కడ కరెన్సీ రూపీ సింబల్ అనేది ఉంది. సో వెన్ ఐ కమ్ డౌన్,
₹89 ఇది ఎప్పుడు వెన్ ఐ క్లిక్ ఇయర్ రెన్యూస్ అట్ 289 పర్ మంత్ ఫర్ ఇయర్ క్యాన్సల్ ఎనీ టైమ్. సో నువ్వు ఎప్పుడైతే చూస్ ప్లాన్ తీసుకుంటావో, ఓకేనా, ఒకసారి చూడండి. అదేమో 150 గోడాడ్ ఒకలాగా చెప్పిండు, కానీ ఓస్టింగర్లు వచ్చేసరికి ఏంది, నువ్వు ఎప్పుడైతే 4 ఇయర్స్ ప్లాన్ తీసుకుంటావు అప్పుడే నీకు 89 ఇస్తా అంటాడు. కానీ 1 మంత్ ప్లాన్ తీసుకుంటే ₹400. లేదు సార్ నేను 12 మంత్స్ తీసుకుంటే ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ యాజ్ ఏ ₹189 పర్ మంత్, అంటే ₹200 పర్ మంత్. నీకు పర్ యానం కావాలంటే ₹2268 కడితే నీకు మొత్తం ఇస్తా అంటుండ అనమాట. ఏంది ఇది, హోస్టింగ్ అనమాట. ఒకవేళ ₹140 కడితే నీకు 25 వెబ్సైట్స్ పెట్టుకుంటూ మేనేజ్ హోస్టింగ్ ఫర్ వర్డ్ ప్రెస్ ఫ్రీ 7 డే ట్రయల్ 25,000 విజిటర్స్ అన్నమాట. అంటే మార్కెట్ లో ఎవడు ఇట్లా షోకేస్ చేసుకోడు, ఇది కొంచెం ఎక్కువ షోకేస్ చేసుకుంటుండ అనమాట. అంటే నా దగ్గర ఉన్న హోస్టింగ్ తోపు నీకు కావాలంటే తీసుకో, నేను ఫుల్ సెక్యూరిటీస్ అంటుండు. రియల్ గా నేను కొన్ని టెస్ట్ చేశాను కాబట్టి ఒక లెవెల్ వరకు మనం హోస్టింగ్ అని సూపర్ గా వాడొచ్చు అనమాట. 25 GB SSD, 4 lakhs ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అనమాట. ఇది చాలా మంది హిడెన్ లో పెడతాడు, హోస్టింగ్ రోడ్ దీన్ని క్యాచ్ చేసుకుంటాడు అనమాట. అంటే నీకు ఒక ఐనోట్స్ అనేది ఒక లిమిట్ ఉంటుంది అనమాట సి ప్యానల్లో. ఇది ఇలా పెట్టేసి నీకు ఫైల్స్ అన్నమాట. నువ్వు 1000 ఇమేజెస్ పెట్టుకుంటావు, 2 లక్షల కంటెంట్ పెట్టుకుంటావు, నాకు సంబంధం లేదు. ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఐనోట్స్ అనేది ఉందనుకో, దాని 4 lakhs దాటిందంటే నువ్వు ప్లాన్ అప్గ్రేడ్ చేసుకుంటాడు. మోర్ దాన్ ఇనఫ్ సార్ ఇది. తర్వాత ప్రీ బిల్ట్ వెబ్సైట్స్, ఫ్రీ ఆటోమేటిక్ వెబ్సైట్ మైగ్రేషన్, అన్లిమిటెడ్ ఫ్రీ SSL, 2 మెయిల్ బాక్సెస్ పర్ వెబ్సైట్, వీక్లీ బ్యాకప్స్, వర్డ్ ప్రెస్ వల్నరబిలిటీ స్కానర్, స్మార్ట్ వర్డ్ ప్రెస్ ఆటో అప్డేట్స్, ఇవన్నీ ఇస్తాడు అనమాట. ఫ్రీ సీడ్ అండ్ వర్డ్ ప్రెస్ టూల్స్ ఇవన్నీ కావాలంటే నువ్వు ఇక్కడికి వెళ్ళాలి. మళ్ళీ ఈ ప్లాన్ కి అప్గ్రేడ్ చేసుకుంటే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ ప్రతి ఒక్కటి మీకు వస్తుంది అనమాట. అర్థమైందా సార్, ఇలా ఉంటుంది. సార్ మళ్ళీ ఏదో మీరు VPS హోస్టింగ్ అవన్నీ అన్నారు కదా, క్లౌడ్ హోస్టింగ్ అంటే ఇక్కడ కూడా ఉంటుంది. వెన్ యూ క్లిక్ హియర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ క్లౌడ్ హోస్టింగ్ ఉందా, జస్ట్ చూడండి. క్లౌడ్ హోస్టింగ్ అంటే అడ్వాన్స్ అనమాట. మోర్ స్పీడ్, మోర్ రిసోర్సెస్, నన్ ఆఫ్ ద కాంప్లెక్సిబిలిటీ. సో ఆటోమేటిక్ గా స్కేల్ అవుతుంది అనమాట. కానీ సూపర్ గా ఉంటుంది సార్. సో నీకేంది 2 CPU కోర్స్ కావాలంటే ఇట్లా, 3 GB ర్యామ్ కావాలంటే ఇట్లా. ఇక్కడ చూడండి, కాన్ఫిగరేషన్ పెరిగే కొద్దీ నీకు ప్రాసెస్ అనేది పెరుగుతుంది. సో వెన్ ఐ గో ఫర్ ప్రొఫెషనల్ అంటే 4 CPU కోర్సు 6 GB ర్యామ్. నాకు ఎంటర్ప్రైజ్ కావాలంటే చూడు, 2000 కట్టు, 6 CPU కోర్స్ ఇస్తాను, 12 GB ర్యామ్ ఇస్తాను, ఓకేనా, 300 GB నాన్ వొలటైల్ మెమరీ స్టోరేజ్ ఇస్తాను, 40 lakhs ఐనోడ్ స్టోరేజ్ ఇస్తాను, 300 PHP వర్కర్స్, 100 వెబ్సైట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంటే 12 2 24 నువ్వు ఎప్పుడైతే పే చేస్తావో నీకు 3 months ఫ్రీ. అంటే 12 2 24,000 కట్టి నువ్వు సూపర్ గా వెళ్ళొచ్చు. అన్లిమిటెడ్ SSL, నీకు ఫ్రీ డొమైన్ కూడా ఇస్తాడు, 7 డే హార్జన్స్ ట్రయల్. ఈ హార్జన్స్ ట్రయల్ అంటే మీకు మార్కెట్ లో చూస్తుంటారు కదా, లవబుల్ అందరికీ తెలుసు. అంటే ఒక ప్రాంప్ట్ ఇస్తే ఒక వెబ్సైట్ యాప్ నీకు నచ్చినట్టు డిజైన్ చేసేస్తుంది. హోస్టింగర్ వాళ్ళది ఒక హారిజన్స్ అన్నమాట. లవబుల్ లాంటిది వాళ్ళే ఉంటుంది. నీకు క్యాల్కులేటర్ చేసుకుంటావా, కరెన్సీ చేసుకుంటావా, నోట్ టేకర్ చూసుకుంటావా, లేకపోతే నీకు ఏదైనా ఫిట్నెస్ యాప్ అనేది చేసుకుంటావా, సో నీ హార్ట్ బీట్ ట్రాకర్ చేసుకుంటావా, నీ డైలీ యాక్టివిటీ ట్రాకర్ చేసుకుంటావా, నువ్వు ఒక బుకింగ్ రెస్టారెంట్ చేసుకుంటావా, నీ ఇష్టం. ఆడు హారిజన్స్ అనేది ఒక మంచిది ఆఫర్ ఇచ్చిండు. దాంట్లో నువ్వు ప్రాంప్ట్ ఇస్తే నీకు తగ్గట్టు నువ్వు అప్లికేషన్ వెబ్సైట్ అన్ని చేసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ఏ హారిజన్స్ అనమాట. సూపర్ గా సక్సెస్ అయింది సార్ మార్కెట్ లో. 10 మెయిల్ బాక్సెస్ పర్ వెబ్సైట్, మేనేజ్ హోస్టింగ్ ఫర్ వర్డ్ప్రెస్ అండ్ WooCommerce, CDN ఇంక్లూడెడ్. ఈ CDN కూడా మీకు ప్రాజెక్ట్ పరంగా చెప్తాను, సూపర్ గా ఉంటుంది. డెడికేటెడ్ IP, ప్రియారిటీ, 30 days మనీ బ్యాక్ గ్యారంటీ, SEO రెడీ, సూపర్. ఇలా ఉంటుంది అన్నమాట. మళ్ళీ నాకు VPS కావాలంటే ఇక్కడ VPS ఉందా చూడండి, క్లౌడ్ హోస్టింగ్ ఏజెన్సీ హోస్టింగ్. ఇగో N8 అనే హోస్టింగ్, VPS హోస్టింగ్ కనిపిస్తుందా. అంటే ఏంది ఇది, అంటే ఏంది సార్, ఇది AI ఏజెంట్స్ కోసం ఇది వాడతారనమాట. ఓన్ గా దానికే టాస్క్ అప్ప చెప్తే అదే క్లోజ్ చేసేసుకుంటుంది. ఏది వచ్చినా సరే దట్ విల్ ఎగ్జిక్యూట్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇక్కడ VPS హోస్టింగ్ అంటే చూడండి, ఇది కమర్షియల్ అనమాట. సో ₹400 పర్ మంత్. సో దీని లోపల నీకు సి ప్యానల్ కావాలంటే ఒక రేటు, సి ప్యానల్ లేకపోతే ఒక రేట్ అనేది ఉంటుంది. ఏమి ఇస్తుండు, 2 వర్చువల్ CPU, 8 GB ర్యామ్, 100 GB, 4 వర్చువల్ CPU, 8 వర్చువల్ CPU, 32 GB ర్యామ్, 400 GB నాన్ వొలటైల్ మెమరీ. సో నాకు ఇంకా కావాలంటే ఇలా ఉంటుంది అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, ఎవరు ఏది కొనాలో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు బటన్ కొట్టినేస్తారు అనమాట. అంటే ₹1000 వాల్యూ లేని దగ్గర కూడా 10,000, 20,000, 30,000 కొనిస్తారు. అంటే అది తోపు, ఇది తోపు అంటారు. ఫస్ట్ నీ బిజినెస్ కి ఏం కావాలో అవసరానికి బట్టి నువ్వు తీసుకోవయ్యా అనేది నేను అంటున్నాను. సార్ లాజిక్ అర్థమైంది ఇక్కడ. సార్ లాజిక్ అర్థమైందా. సార్ లాజిక్ అర్థమైందా. దగ్గర దగ్గర 50+ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నీకు ఏ బిజినెస్ వచ్చినా సరే స్టార్టింగ్ ఓ 3,000 నుంచి 5,000 లోపల అయిపోయేటట్టు చూసుకో ప్రాజెక్ట్. లేదా నేను ఒకటేసారి ₹1,00,000 పెడతా అంటే సంవత్సరంలో అతను ₹1,00,000 బిజినెస్ వస్తుందో రాదు. పోనీ అతను ఒకటేసారి 5,000 పే చేస్తాడు సార్ అంటే అతను క్రోర్స్ ఆఫ్ బిజినెస్ రావచ్చు. కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, సో డిమాండ్ అన్నమాట. వీటిని బట్టి ప్రమోట్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇట్ ఇన్ డీటెయిల్ అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏం కావాలి, మీరు ఏ హోస్టింగ్ అన్నా తీసుకోండి, ట్రై టు గో ఫర్ సెకండ్ ప్లాన్. మీరు గోడాడీకి వచ్చారనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను చూడండి, హోస్టింగ్ అని వచ్చాను, ఐ విల్ గో ఫర్ వెబ్ హోస్టింగ్.
వెబ్ హోస్టింగ్ వచ్చాను, వీడు వన్ వెబ్సైట్ అంటున్నాడు కాబట్టి 10 వెబ్సైట్ ప్లాన్ తీసుకోండి. అంటే ఒక వెబ్సైట్ బదులు 5 వెబ్సైట్ 10 వెబ్సైట్ ప్లాన్ తీసుకుంటే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ అడిషనల్ బెనిఫిట్స్. సో ఐమ్ నాట్ రికమెండింగ్ ఎనీ వన్ కరెంట్లీ. ఓకేనా? సో ఇక్కడ కూడా నేను హోస్టింగ్ మీద లైనక్స్ హోస్టింగ్ తీసుకుంటే ఐ విల్ రికమెండ్, ఒకవేళ మీరు తీసుకోవాలంటే డోంట్ గో ఫర్ సింగిల్ వెబ్సైట్, గో ఫర్ అన్లిమిటెడ్ వెబ్సైట్, 5 వెబ్సైట్ 10 వెబ్సైట్స్ ఎవడైతే ఇస్తాడో అక్కడ వెళ్ళి తీసుకోండి. దట్ విల్ మేక్ ఏ సెన్స్. మీరు హోస్టింగర్లకు వచ్చారు, హోస్టింగ్ లకు వచ్చేసి వెన్ ఐ క్లిక్ ఆన్ వెబ్ హోస్టింగ్, ఈ వెబ్ హోస్టింగ్ లకు వచ్చిన తర్వాత నేనేం రికమెండ్, సరే ఇది వేరేది కాబట్టి నేను ఇండియన్ ప్లాన్ లకు వస్తున్నాను. వెబ్ హోస్టింగ్ ఎప్పుడైతే నేను ఇక్కడ వస్తానో ఐ విల్ ప్రిఫర్ దిస్ వన్ అనమాట. 25 వెబ్సైట్స్ ఉంది, వన్ వెబ్సైట్ బదులు గో ఫర్ 25 వెబ్సైట్. దట్ విల్ మేక్ ఏ సెన్స్, దట్ విల్ మేక్ ఏ సెన్స్ అనమాట. ఇలా ఉంటేనే మీరు మార్కెట్ లో సర్వ్ అవుతారు. లేదు సార్ అంటే ఇంకా ఆడ ఎంత పిండాలో అంత పిండుతాడు సార్, ఓపెన్ గా చెప్తున్నాను. దిస్ ఆర్ ద సీక్రెట్స్. ఇంకా లగ్జరీ హోస్టింగ్ ఉంటుంది, విల్ డిస్కస్ ఆఫ్టర్ సమ్ డేస్. ఓకేనా? డన్. ఇది హోస్టింగ్ గురించి. మళ్ళీ ఇప్పుడు మనకేం సార్ అంటే నేను మీకు ఇవ్వబోయే హోస్టింగ్ అనేది చాలా డిఫరెంట్, గెట్ రెడీ ఫర్ దట్. దాని గురించి మీకు ఇక్కడ డిఫరెంట్ గా చెప్తున్నాను అన్నమాట. ఓకేనా? ఏంది సార్ ఇది? ఈరోజు డేట్ ఎంత? జూలై 16, 2025. డన్. మళ్ళీ ఏం చెప్పబోతున్నారు సార్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సార్ రెడీనా? యాక్చువల్ స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అదేంటంటే జస్ట్ మీకు అవేర్నెస్ కోసము, అది జస్ట్ మీకు అవేర్నెస్ కోసము. గుడ్డిగా పైసలు పట్టకండి, గుడ్డిగా ఎక్కడ మోసపోకండి అనేది చెప్పాను అంతే. గెట్ రెడీ. సో ఇక్కడ నాకేం కావాలి సార్? ఇక్కడ నాకు బాగా ఆకలి అవుతుంది సార్, నేనేం చేస్తాను? నాకు బాగా ఆకలి అవుతుంది, ఇంట్లో ఎవరు లేరు, అందరు బయటికి వెళ్ళారు, నేనేం చేస్తాను సార్? సార్ మీరు నాకు ఆన్సర్స్ ఇవ్వాలి, మీరు నాకు ఆన్సర్స్ ఇవ్వాలి. నాకు బాగా ఆకలి అవుతుంది, ఇంట్లో ఎవరు లేరు, నేను వండుకోను, బయటికి వెళ్ళి కూడా నేను తినను, ఇంట్లోనే కూర్చుంటా, నేనేం చేయాలి? నాకు ఫుడ్ కావాలి. ఆన్లైన్ ఆర్డర్ ఇస్తావు. మళ్ళీ ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ అంటే మనకి ఏ వెబ్సైట్స్ గుర్తొస్తాయి మీకు? ఎలాంటి యాప్స్ గుర్తొస్తాయి మీకు? సార్ నాకు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వాలి. ఆర్డర్ చేసుకుంటా, ఓకే సూపర్. జొమాటో, స్విగ్గీ. సో జొమాటో స్విగ్గీతో మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఎస్, ఐఎమ్ ఏ ప్యూర్ వెజిటేరియన్ అండి, ఎగ్ కూడా తినాను. ఓకేనా? ఎగ్ కూడా తినాను. ఓకేనా? థ్యాంక్ యూ. డన్. సో నాకేం కావాలి సార్ అంటే జస్ట్ ఓపెన్ దిస్ వన్, జొమాటో, ZOMATO, zomato.com. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఏంది? zomato.com. సో నాకు స్విగ్గీ కావాలనుకో, SWYGGY, swiggy.com. సో వీళ్ళ ట్రాన్సాక్షన్స్ మొత్తం, ఆర్డరింగ్ మొత్తం ఎక్కువ దీంట్లో జరిపితే సార్ అంటే యాప్స్ కి హై ప్రియారిటీ ఇస్తారు అనమాట. దాంట్లో సూపర్ ఉంటుంది. జొమాటో ఎలా కొట్టాలో అన్ని కొడతాడు అనమాట. మంచి మంచి అలర్ట్స్ పంపించి ఈ కండ్ వైరల్ బిజినెస్ అన్నమాట. సరే ఈ జొమాటో స్విగ్గీ ఎందుకు వచ్చింది సార్ అంటే జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. సో మీరు చూస్తున్న zomato.com ఏంది సార్ అంటే వీటిలో ఉంటుంది అనమాట. మీరు చూస్తున్న జొమాటో అప్లికేషన్ ఇండియాస్ #1 ఫుడ్ డెలివరీ యాప్ అని చెప్పేసి పెట్టేసి ఇలా పెట్టుకున్నానమాట. మంచి మంచిగా ఇస్తాడు, లోపల నువ్వు చూసుకో. ఇప్పుడు ఎటర్నల్ అనేది ఉంటుంది, ఎటర్నల్ అనేది మీకు కనిపిస్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈ హోటల్ రెస్టారెంట్స్ వాళ్ళ అప్లికేషన్స్ లో ఎటర్నల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ ఇన్ ప్రోడక్ట్స్ అనమాట, ఇవన్నీ ఇన్ ప్రోడక్ట్స్. సరే ఇదంతా మనకెందుకు సార్? సరే తర్వాత ఏమన్నాను? స్విగ్గీ అన్నాను. మళ్ళీ స్విగ్గీ ఓపెన్ చేస్తే ఏమైంది? ఇలా వచ్చిందని ఆర్డర్ ఫుడ్ గ్రాసరీస్ డిస్కవర్ బెస్ట్ రెస్టారెంట్స్ స్విగ్గీ ఇట్. ఓకేనా? డూ ఇట్ బదులు స్విగ్గీ ఇట్ అని చెప్పేసి అంటుండో. నైకీ అనేది ఎలా ఉంటుందో అలా బ్రాండింగ్ అనేది అనమాట. సో ఇవన్నీ మనకు తెలిసిందే, నేను టెంప్ట్ అయిపోతాయి చూసేసరికి. కానీ ఇదంతా ఎవరి కోసం సార్? నాకు ఆకలి అవుతుంది కాబట్టి నేను స్విగ్గీ జొమాటో అనేది వాడతాను. మళ్ళీ చెప్తున్నాను, నాకు ఆకలి అవుతుంది కాబట్టి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ ఇస్తాను. లేదంటే ఇంటి పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించి టిఫిన్ తీసుకొని రమ్మని చెప్తాను అనమాట. సరే వాళ్ళు కూడా లేరు కాబట్టి ఐ విల్ ఆర్డర్ స్విగ్గీ అండ్ జొమాటో. సో నేను స్విగ్గీలో ఓపెన్ చేసి ఆర్డర్ ఇచ్చినాను అనమాట. ఎగ్జాంపుల్, ఈ ఆర్డర్ ఎవరికి వెళ్తుంది? ఈ ఆర్డర్ ఎవరికి వెళ్తుంది? ఫస్ట్ ఆ హోటల్ కానీ, రెస్టారెంట్ కానీ, టిఫిన్ సెంటర్ కానీ, క్లౌడ్ కిచెన్ వాళ్ళకి వెళ్తుంది. సో ఈ ప్రాసెస్ లో ఇంకొక పర్సన్ కూడా వస్తాడు అనమాట. ఎవరు సార్ అంటే డెలివరీ బాయ్ ఉంటాడు. ఫుడ్ డెలివరీ బాయ్, జొమాటో బాయ్ కావచ్చు, స్విగ్గీ బాయ్ గాను వస్తారు. కరెక్టేనా సార్? సార్ కరెక్టేనా ఇది? సార్ ఇది కరెక్టేనా? అంటే మీరు చూస్తున్న వెబ్సైట్ స్విగ్గీ జొమాటో నా కోసము. నేను ఆర్డర్ బుక్ చేసేసరికి ఫస్ట్ ఎవరికి వెళ్తుంది? హోటల్, రెస్టారెంట్, క్లౌడ్ కిచెన్ లేదంటే టిఫిన్ సెంటర్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. సో వాళ్ళు ఆర్డర్ యాక్సెప్ట్ చేసి ఏమవుతుంది? ఓ 10 మినిట్స్, 15 మినిట్స్, 5 మినిట్స్ నీకు ఆర్డర్ టైం అనేది ఉంటుంది. అది ఓకే చేసిన తర్వాత ఆ టైం ఫ్రేమ్ లో ఆర్డర్ క్యాన్సిల్ కాకపోతే డెలివరీ పర్సన్ కి వెళ్తుంది. అంటే నువ్వు ఏదైతే ఫ్రంట్ ఎండ్ లో చూస్తున్నావు అది నీ కోసము. హోటల్ వాళ్ళకి సపరేట్ అప్లికేషన్ ఉంటుంది, డెలివరీ పర్సన్ కి ఇంకొక అప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే రెస్టారెంట్ వాడు యాక్సెప్ట్ చేసి ప్రాసెసింగ్ లో పడతాడో డెలివరీ పర్సన్ కి అసైన్ అవుతుంది ఆర్డర్. ఆడు ఆ రెస్టారెంట్ కో, హోటల్ కో, టిఫిన్ సెంటర్ కో, క్లౌడ్ కిచెన్ కో వచ్చేసి ఆర్డర్ తీసుకొని మళ్ళీ నీ దగ్గర ఇస్తాడు అనమాట. సో మీరు చూసిన వెబ్సైట్ ఏంది? స్విగ్గీ. మీరు చూసిన వెబ్సైట్ ఏంది? జొమాటో. నేనేమంటున్నాను? ఐ విల్ గో అండ్ యూజ్ zomato.com/PARTNERS అని చెప్పేసి రాస్తున్నా. సో వెన్ ఐ టైప్ పార్ట్నర్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్ అన్నమాట.
ఇది ఎవరి కోసం సార్? ఇది ఎవరి కోసం సార్? హోటల్స్ రెస్టారెంట్స్ కోసం. ఇది ఎవరికి సార్ అంటే హోటల్ రెస్టారెంట్స్ కోసం. ఇది అంతెందుకు వచ్చింది సార్? ఈ యుఆర్ఎల్ అనేది మన సబ్జెక్ట్ అనమాట ఇది. అంటే Zomato.com లో ఉన్న సాఫ్ట్వేర్ వేరు. ఇక్కడ పార్ట్నర్స్ అనేది ఉంది కదా, పార్ట్నర్స్ అంటే ఏంది? హోటల్స్, రెస్టారెంట్స్, క్లౌడ్ కిచెన్. ఓకేనా? ఎవరు సార్ పార్ట్నర్స్ అంటే ఎవరు? డిఫరెంట్ కోడింగ్ టెక్నాలజీ అన్నమాట, డిఫరెంట్ కోడింగ్ టెక్నాలజీ. ఓకేనా? Zomato.com లో ఉన్నది ఏంది? మన కోసము. ఈ పార్ట్నర్స్ అనేది ఎవరికి? హోటల్స్, రెస్టారెంట్స్, క్లౌడ్ కిచెన్, ఓ టిఫిన్ సెంటర్స్ వాళ్ళకి అన్నమాట. అలాగే స్విగ్గీలో కూడా, స్విగ్గీలో ఏం చేస్తాడు ఇది? ఎట్లా పెట్టాడు చూడండి. Zomato.com/పార్ట్నర్స్ అనేది పెట్టాడు. వీడేం చేశాడు? ఓకేనా? పార్ట్నర్ డాట్ స్విగ్గీ.com ఓపెన్ చేస్తే ఇది ఎవరికి సార్ అంటే జొమాటోడు చేస్తుంది సేమే, స్విగ్గీ వాడు చేస్తుంది సేమే. మార్కెట్లో ఇంకా వందల కొద్ది వస్తున్నాయి, ఇలాగే ఉంటుంది. అంటే ఫ్రంట్ ఎండ్ వాళ్ళకి ఒకరికి, ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి ఒకరికి, బ్యాక్ ఎండ్ లో ఆర్డర్ తీసుకొని క్లోజ్ చేసే వాళ్ళకి ఒకరికి, డెలివరీ బాయ్ కి ఒకటి ఉంటుంది. సో ఈడు కూడా అదే సాఫ్ట్వేరే కానీ డిఫరెంట్ ఫార్మెట్ లో పెట్టాడు. Swiggy.com మెయిన్ వెబ్సైట్ ముందలుంది కదా, ఈ స్విగ్గీ బ్రాండ్ ముందల పార్ట్నర్ ఉంది కదా, దీన్ని మనం సబ్ డొమైన్ అంటాం. ఏమంటాము? సబ్ డొమైన్ అంటాం అనమాట. ప్రిఫిక్స్ ఆఫ్ ద వెబ్సైట్ అంటే వెబ్సైట్ కి ముందల స్టార్ట్ అయ్యేదాన్ని మనము సబ్ డొమైన్ అంటాము. అట్ ద సేమ్ టైం జొమాటోకి వచ్చాం కదా, జొమాటో లోపల వచ్చేసరికి పార్ట్నర్స్ అనేది ఉంది. దీని ఏమంటాము? డైరెక్టరీ అంటాం, ఫోల్డర్ అనేది అంటాం అనమాట, సఫిక్స్ అంటాం వెబ్సైట్ తర్వాత వచ్చేదాన్ని. సో ఇది మన సబ్జెక్ట్ అన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది సార్? Zomato.com ఎవరికి? మనకు, ఎంఏఎన్ఏకి మనకు. సో HOTELS హోటల్స్, ఆర్ RESTAURNTS హోటల్స్, రెస్టారెంట్స్, ఆర్ క్లౌడ్ కిచెన్స్, క్లౌడ్, KITCHENS క్లౌడ్ కిచెన్స్, ఆర్ ఎవరు సార్? టిఫిన్స్, TIFF టిఫిన్ సెంటర్స్ వాళ్ళకి ఏముంటుంది సార్? జొమాటో కాబట్టి ZOMATO Zomato.com/PARTNERS పార్ట్నర్స్ అనేది ఉంటుంది. అదే Swiggy.com ఎవరికి? సేమ్ ఆన్సర్ ఇది కూడా మనకు. మనకు కానీ ఆర్డర్ తీసుకునే వాళ్ళకి ఎలా ఉంటుంది సార్ అంటే PARTNR పార్ట్నర్ డాట్ Swiggy.com అన్నమాట. ఇన్ బోత్ కేసెస్, ఇన్ బోత్ కేసెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్ బోత్ కేసెస్ మెయిన్ డొమైన్, మెయిన్ డొమైన్ అంటే మెయిన్ వెబ్సైట్ అన్నమాట. మీకు కావాల్సింది మెయిన్ వెబ్సైట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వన్ పర్పస్ అండ్ సబ్ డొమైన్, DOMN సబ్ డొమైన్ అంటే ఏంది సార్? బిఫోర్, బిఫోర్ ద డొమైన్ నేమ్, బిఫోర్ ద డొమైన్ నేమ్. సబ్ డొమైన్ అంటే ఏంది? బిఫోర్ ద డొమైన్, లేకపోతే ప్రిఫిక్స్ అనొచ్చు అనమాట. ప్రిఫిక్స్ ఆర్ బిఫోర్ ద డొమైన్ నేమ్ అనొచ్చు. ఇన్ బోత్ కేసెస్ మెయిన్ వెబ్సైట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వన్ పర్పస్, సబ్ డొమైన్ ఈజ్, ఆర్, డైరెక్టరీ, DIRECTORY డైరెక్టరీ ఈజ్ యూజ్డ్ ఫర్ అనదర్ పర్పస్ అన్నమాట. అనదర్, PORPOSE, బట్ బోత్ ఆర్, బోత్ ఆర్ DIFFER ఇట్ డిఫరెంట్ టెక్నాలజీస్ అన్నమాట. ఇది లాక్ చేసుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. అంటే నువ్వు జొమాటోకి ముందల పెట్టుకున్నా, తర్వాత పెట్టుకున్నా, ఆర్డర్ అనేది సేమే. ఎవరికి కావాల్సింది వాళ్ళు చేసుకుంటారు సార్. ఇక్కడ కూడా మన సబ్జెక్ట్ ఇలాగే నేర్చుకుంటాం. ఇక్కడ చాలా డెప్త్ ఉంది, గెట్ రెడీ. సార్ ఇది అర్థమైందా? ఈ కాన్సెప్ట్ అర్థమైందా మీకు? సార్ ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఇదే మన సబ్జెక్ట్ సార్ ఇప్పుడు చెప్పబోతున్నాను. సో స్విగ్గీ ఎందుకు అట్లా వాడుతుంది, జొమాటో ఎందుకు అలా వాడుతుంది? వాళ్ళకి పైసలు ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ ఉంది కదా, మళ్ళీ వాళ్ళు ఎందుకు అలా వాడుతున్నారు? మంచి ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయనే దానికి కూడా ఇప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? గెట్ రెడీ. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరున్నారు సార్? కోటిరెడ్డి ఉన్నారు. ఐ విల్ గో ఫర్ బీకేఆర్ అని చెప్పేసి తీసుకుంటున్నా. బీకేఆర్ ఓన్స్ వైరల్ కదా, సో బీకేఆర్ అని చెప్పేసి ఒకటి తీసుకుంటున్నా, తప్పుగా అనుకోకండి. కోటిరెడ్డి గారు ఉన్నారు. నేనేం చేస్తున్నా? ఈ బి సార్ మీకేమైనా బిజినెస్ ఉందా సార్? కోటిరెడ్డి గారు మీకేమైనా బిజినెస్ ఉందా? ఇఫ్ యూ డోంట్ మైండ్ యూ కెన్ ఆన్సర్ మీ. కోటిరెడ్డి గారు మీరు మాట్లాడొచ్చు సార్ నాతోని. మీకు ఏదైనా పర్సనల్ బిజినెస్ కానీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉందా దేని మీదన్నా? మీరు కామెంట్స్ అని ఇవ్వచ్చు, అక్కడ మైక్ ఉంటుంది, మైక్ మీద క్లిక్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సరే బీకేపీ హోమ్స్ అంటాం కదా ఇట్లా. ఓకే డన్. మీకోసం నేనేమంటున్నానంటే, ఇప్పుడు హైదరాబాద్ ఏం సీజన్ సార్ ఇది? ఎడ్యుకేషన్ సీజన్. అంటే వాళ్ళకి ఏముంటుంది? ట్రాన్స్పోర్ట్ అనేది ఉంటుంది అనుకుందాం. అంటే ఏంది? స్కూల్ కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, ఇది ఒకటి ఉంటుంది. తర్వాత బుక్స్, బ్యాగ్స్, ఇది ఒకటి ఉంటుంది. తర్వాత ఫర్నిచర్, ఇవన్నీ కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది.
సో వర్షాకాలంలో చాలా మంది కన్స్ట్రక్షన్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా చేసుకోవచ్చు. సో వర్షాకాలం కాబట్టి ఈజీగా ఇండ్లకి ఏమైనా ప్రాబ్లం ఏంటంటే తెమ్మ వచ్చేస్తుంది గోడలను, అంతే దాన్ని ఏమంటాం సార్ అంటే తెమ్మ వస్తుంది, అంటే దాన్ని వాటర్ ప్రూఫింగ్ అనేది చేస్తారనమాట. సో మార్కెట్ లో ప్రతి ఒక్క దానికి హ్యూజ్ డిమాండ్ అనేది ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నాను, బీకేఆర్ ట్రావెల్స్ అనేది తీసుకున్నా. జస్ట్ అర్థం కావడానికి బీకేఆర్ ట్రావెల్స్ అనేది తీసుకున్నా, TRAVELS travels.in.com అనేది తీసుకున్నా. సార్ బీకేఆర్ ట్రావెల్స్ అనేది మనకి ఏమైంది చేశారంటే ఇది హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. ఎక్కడ స్టార్ట్ చేశారు? హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు. బై గాడ్ గ్రేస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. తర్వాత బిఎన్జిఎల్ బెంగళూరులో కూడా ఓపెన్ చేశారు. అట్ ద సేమ్ టైం దే ఓపెన్ ఇన్ బెంగళూరు, CHNNI చెన్నై. తర్వాత ఇంకేముంది సార్ మంచి లొకేషన్స్ మీకు ఇంకా కావాలంటే ఆ, ఇక్కడ ఎక్కడ ఉందబ్బా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఢిల్లీ కూడా ఓపెన్ చేశారు. ఇంకొక ప్లేస్ ఏదైనా ఉంది సార్ అంటే MUMBA, టాప్ మోస్ట్ సిటీస్ ని ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై అనేది మీరు ఎక్కడైతే పబ్లిక్ ఉంటుందో హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి చెన్నై, చెన్నై నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్, ముంబై టు హైదరాబాద్, హైదరాబాద్ టు ముంబై సక్సెస్ఫుల్ గా రన్ చేశారు కాబట్టి ఇవన్నీ తీసుకున్నారు. చాలా మంది మార్కెట్లో ఏం చేస్తారు కదా, టూ టైప్స్ థింక్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి సబ్ డొమైన్ అన్నమాట. సో మార్కెట్ ఎలా తీసుకుంటారో తెలుసా? దిస్ ఇస్ అ కేస్ వన్, దిస్ ఇస్ అ కేస్ వన్, సరిగ్గా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ అ కేస్ వన్. ఇది అర్థమైతే సబ్జెక్ట్ అర్థమైపోతుంది, పైసలు ఎందుకు వేస్ట్ చేసుకోవద్దో మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సబ్ డొమైన్ అని చెప్పేసి నేను తీసుకుంటున్నా. ఆ సబ్ డొమైన్ ఏంది సార్ అంటే అది హైదరాబాద్ లొకేషన్ ఉంది కాబట్టి హైదరాబాద్. సబ్ డొమైన్ అంటే ఏంది? బిఫోర్ ద డొమైన్ నేమ్ కాబట్టి HYDRABADTRAVELS.com అని తీసుకున్నా. అంటే ఏంది? స్విగ్గీ లాగా నేను తీసుకున్నాను అనమాట. బీకేఆర్ ట్రావెల్స్, ట్రావెల్స్ అని చెప్పేసి తీసుకున్నా. సెకండ్ లొకేషన్ ఎక్కడ ఉంది? BENGLUR బెంగళూరు.BKR ట్రావెల్స్ అని చెప్పేసి తీసుకున్నా. మళ్ళీ థర్డ్ వన్ ఎక్కడ ఉంది? CHNNA చెన్నై.BKR అని చెప్పి తీసుకున్నా. తర్వాత DLH ఢిల్లీ.BKR అని చెప్పేసి తీసుకున్నా. ఇదొక కేసు అన్నమాట. ఇంకేదైనా ఉందా సార్ అంటే ముంబై, MUMBA ముంబై.BKR అని చెప్పేసి తీసుకున్నా. ఓకేనా? సో ఇది మనకు అర్థమైంది. నేనేం చేస్తున్నా, ఫస్ట్ కేసు వచ్చేసి సబ్ డొమైన్ అన్నాను కాబట్టి ఒక్క నిమిషం. సో ఇది ఫస్ట్ కేసు. కేస్ టూ ఏంది సార్? కేస్ టూ ఏంది సార్? CAC కేసు టూ. సో మీకు అర్థమైంది కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇవన్నీ కాపీ పేస్ట్ చేస్తున్నా. యాజ్ ఇట్ ఈస్ గా మెయిన్ వెబ్సైట్ అని చెప్పేసి తీసుకుంటున్నా. కేసు టూ వచ్చేసి ఏం చేశారంటే ఐ విల్ గో ఫర్ మెయిన్ వెబ్సైట్ ఆర్ ప్రైమరీ డొమైన్ ఇలా తీసుకుంటున్నాను అనమాట. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ లాస్ట్, ఇలా అని తీసుకుంటా. ఏంది? HYD అంటే డాట్ లేకుండా తీసేసుకుంటున్నా. బెంగళూరు బీకేఆర్ ట్రావెల్స్ డాట్ లేకుండా తీసేసుకుంటున్నా. సో చెన్నై బీకేఆర్ ట్రావెల్స్ ఇలా తీసుకుంటున్నా. ఢిల్లీ బీకేఆర్ ట్రావెల్స్ ఇలా చూసుకుంటున్నా. సో ముంబై బీకేఆర్ ట్రావెల్స్ నేను ఇలా చూసుకుంటున్నా. ఇది కేస్ టూ అన్నమాట. మళ్ళీ కేస్ త్రీ ఏంది సార్? మీరే చెప్పాలి ఆన్సర్. కేసు త్రీ ఏంది సార్? దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంది సార్? జొమాటో లాగా. ఏంది సార్ అంటే అది జొమాటో లాగా. కంట్రోల్ V, నేనేం చేస్తున్నాను, ఈ హైదరాబాద్ అనేది తీసేసి ఐ విల్ యాడ్ ఇట్ యాజ్ హెడ్ అనమాట. ఆల్ ఆర్ క్లియర్ కేసెస్. HYD. ఓకేనా? సో ఇక్కడ కూడా బెంగళూరు ఉంది కాబట్టి బెంగళూరు అని తీసేసి ఐ విల్ మేక్ ఇట్ యాజ్ ఏ స్లాష్ స్లాష్, ఇట్లా ఇట్లా కూడా తీసుకోవచ్చు. ఓకేనా? చెన్నై ఉంది కాబట్టి చెన్నైని కూడా ఇట్లా పీకేసి ఐ విల్ యాడ్ ఇట్ యాజ్ ఏ హియర్. సో ఢిల్లీ ఉంది కాబట్టి ఢిల్లీని కూడా ఇలా తీసేసి ఐ విల్ యాడ్ ఇట్ యాజ్ ఏ, ఏమంటారు సార్ దీన్ని? డైరెక్టరీ అంటారు, లేకపోతే ఫోల్డర్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఫోల్డర్. నువ్వు సబ్ డొమైన్ తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ ఇది ఏముంటుంది సార్ అంటే ఫోల్డర్ అన్నమాట. ఫోల్డర్ లోపల వెబ్సైట్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి అన్నమాట. నువ్వు వర్డ్ చేసే వర్డ్ ఫైల్స్, కోడింగ్ చేసే కోడింగ్ ఫైల్స్, ఏ అయితే ఉన్నాయో ఏమైనా ఇంటిగ్రేట్ చేస్తే ఆ ఏజెంటిక్ ఫైల్స్ అనేది ఉంటుంది. ఇది ప్రాసెస్. సార్ ఈ త్రీ కేసెస్ అర్థమైందా మీకు? సో ఒకవేళ మీరే బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? కేస్ వన్, కేస్ టూ, కేస్ త్రీయా? సరిగ్గా చెప్పాలి నాకు. సార్ సరిగ్గా చెప్పాలి నాకు. మీరు తప్పు చెప్పినా పర్వాలేదు కానీ నాకు ఆన్సర్స్ కావాలి. మై ఇంటెన్షన్ ఈస్ ఐ నీడ్ టు గ్రాబ్ లాట్ ఆఫ్ ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ సైడ్. కొంతమంది కేస్ టూ అన్నారు, కొంతమంది కేస్ వన్ అన్నారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా సార్ కేస్ త్రీ, వెరీ గుడ్. ఓకే. ఓకే, మీకోసం ఒక పోల్ తీసుకుంటా. పోల్ ఆప్షన్ ఉందా? ఐ విల్ టేక్ ఏ పోల్. ఎస్, క్రియేట్. జస్ట్ ఒకటి మీకు పోల్ వస్తుంది, జస్ట్ హోల్డ్ ఆన్. ఓకేనా? DOMA డొమైన్ సెలెక్షన్, SLE C10 సెలెక్షన్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నా. చాయిస్ వన్ వచ్చేసి CASE కేసు వన్, C1 అని చెప్పేసి తీసుకున్నా. కేసు టూకి C2 అని తీసుకున్నా.
సో C3 అని చెప్పేసి తీసుకున్నా. సేవ్, సేవ్, అరే రామా, సేవ్ టు లైబ్రరీ, సూపర్. ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ ఏ పోల్. మీరు నాకు ఆన్సర్స్ ఇవ్వాలి, ఆన్సర్సే చెప్తాను అనమాట. లాంచ్. సార్ మీకు ఆన్సర్ వచ్చింది సార్. మీకు ఒకటి పాపప్ అనేది వచ్చింది, దాంట్లో మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకేనా? వెరీ గుడ్, వెరీ గుడ్. సో మొత్తం 24, 25 మెంబర్స్ ఉన్నారు. నేను సపోర్ట్ టీం తీసేస్తే ఎస్ 20 మంది ఆన్సర్స్ ఇచ్చారు, 21 ఆన్సర్స్ ఇచ్చారు. ఇంకా 4, 5 మెంబర్స్ ఇవ్వాలి. సార్ అలర్ట్ గా ఉండండి సార్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లాజిక్ అర్థమైతే యూ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్ అన్నమాట. సార్ నాకు ఆన్సర్స్ కావాలి. C1, C2, C3 ఇచ్చారు. కేస్ 1, కేస్ 2, కేస్ 3 చాలా డీటెయిల్ గా చెప్పాను. అయిపోగొట్టాలంటే 1 నిమిషం, ఒక్క నిమిషంలో అయిపోగొట్టచ్చు. ఎందుకు చెప్తున్నా అనేది మీకు అర్థం కావాలి. సరే, థ్యాంక్ యూ అండి. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ షేర్ రిజల్ట్స్. మీ అందరికి రిజల్ట్స్ వచ్చాయా? మీ అందరికి రిజల్ట్స్ వచ్చాయా? C1, C2, C3 రిజల్ట్స్ వచ్చాయా? యూ కెన్ మేక్ ఏ కామెంట్. యూ కెన్ మేక్ ఏ కామెంట్. రిజల్ట్స్ వచ్చాయా? ఎస్ ఆ నోనా? వచ్చిందా? సో మీరు లాక్ చేసుకోండి. కొంతమంది C1 అన్నారు, కొంతమంది C2 అన్నారు, కొంతమంది C3 అన్నారు. సో ఇక్కడ ఉన్న మార్కెట్ ప్రకారంగా యూ క్యాన్ చూజ్ అకార్డింగ్ టు ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్, అకార్డింగ్ టు ఐఎన్ INDUSTRY industry standards, according to the industry standards, you can choose CHOS, choose subdomain or subdomain or ఇంకేమనొచ్చు సార్, డైరెక్టరీ, DIRECTORY డైరెక్టరీ for for your business if you have multiple LOCAT. ఇక్కడ లొకేషన్స్ మీకు అర్థం కావడానికి చెప్పాను అనమాట. అవన్నీ మనకు తెలిసిన ప్లేసెస్ కాబట్టి. లొకేషన్స్, సర్వీసెస్ ఉన్నా, లేకపోతే నీ దగ్గర ఇంకేదన్నా ప్రోడక్ట్స్ రిలేటెడ్ ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా నువ్వు చేయాలనుకున్నా కానీ ట్రై టు ప్రిఫర్ సబ్ డొమైన్స్ ఆర్ ఏమంటున్నాను, ఇంకోటి డైరెక్టరీ ప్రిఫర్ చేయమని చెప్తున్నాను. ఓకేనా? ఎక్కువ ఇండస్ట్రీలో ప్రిఫర్ చేసేది ఏం చేస్తారంటే సబ్ డొమైన్ ఈజ్ హైలీ ప్రిఫర్డ్. కేస్ 1 ఈజ్ హైలీ ప్రిఫర్డ్, HIGHL హైలీ, PREFERRID ప్రిఫర్డ్. కేస్ 2 ఈజ్ సెకండ్. ఓకేనా? అండ్ థర్డ్ కేస్ 2, సారీ, కేస్ 2 ఏముంది సార్ మనకి ఇక్కడ, ఇది కదా. కేస్ 2 ఇక్కడ చూడండి, మెయిన్ వెబ్సైట్ ప్రైమరీ డొమైన్. కేస్ 2 ఈజ్ నాట్ రికమెండెడ్, ఈజ్ నాట్ రికమెండెడ్, RECOMMENDED రికమెండెడ్. ఓకేనా సార్? మళ్ళీ ఇంకేంటి సార్, కేస్ 3 ఈజ్ రికమెండెడ్, RECOMMENDED రికమెండెడ్. ఎందుకు సార్ అంటే కేస్ 1 ఇక్కడ మీకు రాసిన దాంట్లో కేస్ 1 అండ్ కేస్ 3 ఏదైతే ఉందో సబ్ డొమైన్ ఆర్ డైరెక్టరీ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. శివం పెళ్లిటిఎల్ కంప్లీట్లీ ఫ్రీ వెన్ యూ పర్చేస్, PURCHS పర్చేస్ ఏ డొమైన్ అన్నమాట. సో నీకు 100 బిజినెస్ ఉన్నా, 1000 లొకేషన్స్ ఉన్నా, లేకపోతే నీకు వరల్డ్ మొత్తంలో నీకు వందల కొద్ది సర్వీసెస్ ఉన్నా, వేల కొద్ది సర్వీసెస్ ఉన్నా, ఒక్క డొమైన్ తీసుకో, దానికి సబ్ డొమైన్సా లేకపోతే డైరెక్టరీనా క్రియేట్ చేసుకొని నువ్వు వాడుకో అనేది చెప్తాను అనమాట. సేమ్ జొమాటో, స్విగ్గీ లాగా. మళ్ళీ కేస్ 2 ఏమవుతుంది సార్, ఇఫ్ యూ చూజ్ కేస్ టూ యూ మస్ట్ పే యూ మస్ట్ పే ద డొమైన్ ఫీజ్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ EVERY ఎవ్రీథింగ్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ చూస్ కేస్ ఇఫ్ యూ చూస్ కేస్ 3, ఇఫ్ యూ చూస్ కేస్ 2, యూ మస్ట్ పే ద డొమైన్ ఫీస్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇదేంది, నీకు ఎన్ని చేసుకుని ఇది ఫ్రీనే. సో సబ్ డొమైన్ అనేది హైలీ ప్రిఫర్డ్ మార్కెట్ లో, ఇది నువ్వు ఎన్ని చేసుకుని ఇది కూడా ఫ్రీనే. సేమ్ జొమాటో, స్విగ్గీ లాగా. కానీ ఇక్కడికి వచ్చినావు అనుకో, దీనికి పైసలు కట్టాలి, దీనికి పైసలు కట్టాలి, దీనికి పైసలు కట్టాలి, దీనికి పైసలు కట్టాలి. నువ్వు 1000 ఉంటే .com అయితే 1800 ఇంక్లూడింగ్ GST. 1000 తీసుకుంటే 1000 ఇంటూ 1800 అంటే ఆడు బెనిఫిట్, నీకు బెనిఫిట్ రాదు. సో నువ్వు కూల్ గా ఆలోచించాలి, స్మార్ట్ గా ఆలోచించాలంటే ట్రై టు టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ స్విగ్గీ అండ్ జొమాటో. ఇట్లా మీకు వస్తుంది అనమాట సబ్జెక్ట్. ఇది అర్థమైందా సార్? సార్ ఇది అర్థమైందా? ఇది అర్థమైందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. సబ్ డొమైన్ డైరెక్టరీ అనేది కంప్లీట్లీ ఫ్రీ. నీకు 1000 ఉన్నా, 1,00,000 ఉన్నా కంప్లీట్లీ ఫ్రీగా రిలేట్ చేసుకో. నీకు హోస్టింగ్ ప్రీమియం ఉంటే ఆ ప్రీమియం తగ్గట్టు నీకు ఎన్ని కావాలంటే అన్ని చేస్తాడనమాట. సబ్ డొమైన్స్ 300 వేస్తే 300, 1000 ఉంటే 1000, 2000 వేస్తే 1000, 10 లక్షలు ఉన్నా కానీ నువ్వు చేసుకోవచ్చు అనమాట. కానీ నీ ఆ వెయిటేజ్ ప్రాపర్ గా ఉండాలంటే హోస్టింగ్ కూడా ఉండాలి. సార్ నేను మామూలు పిల్లర్లు వేస్తాను సార్, నేను 10 ఫ్లోర్లు కొడతానంటే నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చి నేను వెంబడే గుల్ చేస్తాడు, లేకపోతే పక్కన వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. పునాది స్ట్రాంగ్ ఉండాలంటే నీ హోస్టింగ్ కూడా ప్రాపర్ గా ఉండాలి. లేదా నేను మామూలుగా వేస్తాను 20 ఫ్లోర్లు కట్టుకుంటా అంటే నెక్స్ట్ డే కూడా బిల్డింగ్ ఉండదు. సో నీకు పునాది స్ట్రాంగ్ ఉందనుకో, చాలా మంది స్ట్రాంగ్ వేసుకుంటారు,
పైసలు ఉన్నప్పుడు ఒకటి రెండు ఫ్లోర్లు వేసుకుంటారు, పైసలు లేనప్పుడు ఒకలాగుంటారు. ఒక కొంచెం రెవెన్యూ అనేది మళ్ళీ వచ్చింది అనుకోండి, మళ్ళీ 2 ఫ్లోర్స్ కాస్త 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్స్ వేసుకుంటారు. ఇక్కడ కూడా అంతే. నువ్వు స్టార్టింగ్ హోస్టింగ్ అనేది ఏంటంటే నీ ఒక రిక్వైర్మెంట్ తగ్గట్టు తీసుకో. నీకు ఒక బిజినెస్ పెరుగుతున్నప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేసుకో. అంతే తప్ప నా దగ్గర ఉందని చెప్పేసి మొత్తం పెట్టావు అనుకో, దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బిజినెస్. ఓకేనా? దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇంతగానం ఎందుకు చెప్పారు సార్ అంటే, ఇప్పుడు కూడా నేను విఆర్ విఆర్ గివింగ్ ప్రీమియం, పిఆర్ఈఎంఐఎం, ప్రీమియం హోస్టింగ్ టు యూ అనమాట. హోస్టింగ్ టు యూ విత్ ఫ్రీ సబ్ డొమైన్. ఫ్రీ సబ్ డొమైన్, డిఓఎంఐఎన్, ఫ్రీ సబ్ డొమైన్ అనమాట. వెరీ 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 ఇంపార్టెంట్. వీఆర్ గివింగ్ ప్రీమియం హోస్టింగ్ టు విత్ ఫ్రీ సబ్ డొమైన్ అనమాట. సో మనది బ్యాచ్ 2 కాబట్టి, ఇంతకు ముందు అయితే రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో AIPDMA.in అని చెప్పేసి తీసుకొని ఎగ్జాంపుల్ చెప్పడం అనేది జరిగింది. అంటే ఏంది? ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ షార్ట్ కట్స్. ఇంకొక వాళ్ళకి మళ్ళాడితే వాళ్ళకి AIPDMA ఇలా కూడా చెప్పాను అనమాట. AIPDMA.co.in అని చెప్పేసి ఇది కూడా తీసుకొని చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకేదైనా డొమైన్స్ ఉన్నాయనేది కూడా తీసుకుందాం. ఓకేనా సార్? ఇది క్లియరా సార్? ఇది క్లియర్? ఎక్కడి వరకు క్లియరా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇక్కడ వరకు క్లియరా? ఐ నీడ్ ఎస్. మీరు కామెంట్ చేస్తే నాకు ఎనర్జీ వస్తుంది సార్. థ్యాంక్స్ అలాట్. సో ఇక్కడ నేను మీకు హోస్టింగ్ ఇచ్చే బదులు, ఓకేనా, ఫ్రీ డొమైన్ హోస్టింగ్ కూడా చెప్పాలి. ఎందుకంటే నేను డైరెక్ట్ టూల్స్ ఇవన్నీ ఇచ్చినాను అనుకో, దాని ఒక వాల్యూ తెలియదు. కాబట్టి ట్రై టు మేక్ ఏ సెన్స్. ఈరోజు డే 3 కాబట్టి గెట్ రెడీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హౌ టు గెట్, ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. హౌ టు గెట్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్. ఈ ప్రాసెస్ మీకు అర్థమైతే సబ్జెక్ట్ అనేది డెడ్ ఈజీ అనమాట. కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది, బట్ ఇవి చేసినప్పుడే సబ్జెక్ట్ ఒక వాల్యూ తెలుస్తుంది. ఓకేనా? హౌ టు గెట్ ఫ్రీ డొమైన్ హోస్టింగ్ నేను ఇక్కడ చేసిన, ఇంతకు ముందు చేసిన. నేను ప్రీమియం హోస్టింగ్ ఎవరికి ఇవ్వలేదు. మన దాంట్లో యూనిక్ ఫీచర్ అనేది యాడ్ చేశాము. అక్కడ మొత్తం చెప్పింది ఫ్రీ డొమైన్ హోస్టింగ్ తోనే. రియల్ టైమ్ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్ ఆన్సర్ అనేది తెలుసుకున్నాం. హౌ టు గెట్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్. ఓకేనా? సో ఇక్కడ కూడా మీరు వెళ్ళాలనుకుంటే, ఓకేనా, యూ మస్ట్ ఫాలో ది స్ట్రక్చర్. యూ మస్ట్ ఫాలో ఫాలో దిస్ స్ట్రక్చర్, STRUCTURE స్ట్రక్చర్ ఫర్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ జర్నీ. డిజిటల్ మార్కెటింగ్ జర్నీ అన్నమాట. యూ మస్ట్ ఫాలో ది స్ట్రక్చర్ ఎంటైర్ డిజిటల్ మార్కెటింగ్ జర్నీ. సార్ నా లైఫ్ మొత్తం డిజిటల్ మార్కెటింగే కదా, సో కాబట్టి ప్లీజ్ క్రియేట్. సార్ నా దగ్గర 3 మెయిల్స్ ఉన్నాయి, 5 మెయిల్స్ ఉన్నాయి, 10 మెయిల్స్ ఉన్నాయి, మస్తుగా వాడతాను, నా దగ్గర 10 మొబైల్ నంబర్స్ ఉన్నాయి అంటే అవన్నీ పక్కన పెట్టు. ప్లీజ్ క్రియేట్ ఏ న్యూ జీమెయిల్ ఐడి ఫర్ యువర్ ఫర్ యువర్ కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ జర్నీ. JOURN. మీరు జర్నీ కంటిన్యూ చేస్తారా, స్టార్టింగ్ లో ఆఫ్ చేస్తారా ఏమో నాకు తెలియదు, కానీ మీరు వర్క్ రేపు ఫ్యూచర్ లో నేను ఏం నేర్చుకున్నా సార్ అని తెలుసుకోవడానికన్నా మీకంటూ ఒక మెయిల్ ఐడి ఉండాలి. మీరేందో ఈ జీమెయిల్ ఐడి చెప్పేస్తుంది. నేను నిజంగా ప్రాక్టీస్ చేసినానా? సో నీ వర్క్ మొత్తం ఈ జీమెయిల్ ఐడి చెప్తుంది. సో నాకు 10 మెయిల్స్ ఉన్నా, 20 మెయిల్స్ ఉన్నా, 1 మెయిల్ ఉన్నా, 2 మెయిల్ ఉన్నా సంబంధం లేదు సార్. కంపల్సరీ ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకో. ఈ మెయిల్ ఐడితో పాటు ట్రై టు ట్రై టు యూజ్ యువర్ యువర్ జెన్యూన్ మొబైల్ నంబర్. ఎందుకంటే ఓటీపీస్ వస్తాయి కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే డొమైన్ క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళ బ్రదర్, సిస్టర్, వైఫ్, హస్బెండ్, ఫ్రెండ్ నంబర్ ఇస్తారు, తర్వాత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ట్రై టు యూజ్ యువర్ జెన్యూన్ మొబైల్ నంబర్ ఓన్లీ. సో వేరే వాళ్ళది వాడకండి. ట్రై టు యూజ్ యువర్ పర్సనల్ ఓన్లీ. సో కంపల్సరీ ఏదో ఒక మొబైల్ నంబర్ మీ దగ్గర కూడా ఉంటాయి, 1 2 3 4 నంబర్స్ ఉంటాయి. కానీ నేనేమంటున్నాను, మీరు జెన్యున్ గా ఏదైతే పర్సనల్ గా మొబైల్ నంబర్ వాడతారో, రీఛార్జ్ అనేది రెగ్యులర్ గా చేపిస్తారో, ఆ మొబైల్ నంబర్కే మీరు వాడండి. అంటే ఎలా ఉండాలి సార్, మెయిల్ ఐడి కూడా ఎలా ఉండాలి సార్ అంటే, ట్రై టు చూజ్ విత్ విత్ యువర్ యువర్ డిజిటల్ మార్కెటింగ్ అజెండా. ఈ అజెండా ఉండేలా చూసుకోవాలి. అంటే ఎట్లా సార్, నా పేరు సుబ్బు కాబట్టి, సో ఇక్కడ ఎవరున్నారు సార్? ఎవరున్నారు ఇక్కడ? లలిత, లలిత కుమారి. ఓకేనా? ఎగ్జాంపుల్ ఇక్కడ LALITH, లలిత డిజిటల్ మార్కెటర్, MARKETR ఎందుకు సార్ జీమెయిల్ అంటున్నారంటే, మార్కెట్లో 100 కాదండి, 98 to 100% ఆఫ్ అప్లికేషన్స్ ఆటోమేటిక్ గా గూగుల్ తో లాగిన్ అయిపోతుంది. నువ్వు పాస్వర్డ్లు గుర్తు పెట్టుకోవడం కూడా అవసరం లేదు. లేదు సార్ నేను ఈమెయిల్ ఐడి వాడతాను సెక్యూర్ గా ఉండాలంటే, గూగుల్ కంటే సెక్యూర్ గా ఇంకెవరు ఇవ్వలేరు. రియల్ టైం ఈమెయిల్ మార్కెటింగ్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. ఓకేనా? లలిత డిజిటల్ మార్కెటర్ అన్న ఇది తీసుకోండి. లేకపోతే LALITH, లలిత SEO@gmail.com ఇలా అన్న తీసుకోండి. లేకపోతే LALITH అంటే ఇక్కడ మీ ఇష్టం సార్, మీ పేరు మీ ఇష్టం. లలిత డిజిటల్ లేకపోతే లలిత DM@gmail.com ఇలా కూడా తీసుకోవచ్చు.
LALITH లలిత SCO@gmail.com. లేకపోతే ఫ్యాన్సీ నేమ్స్ కావాలంటే ఐఆమ్ డిజిటల్ మార్కెటర్ marketer lalith@gmail.com. సో మీకు నచ్చిన మెయిల్ ఐడి ఇది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా సార్ ఇది? సార్ ఇది ఓకేనా? ఎందుకు సార్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ. సార్ ఇది ఓకేనా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. నాకు ఆన్సర్స్ కావాలి సార్. ఈ రోజే క్రియేట్ చేసుకోండి. తర్వాత డోంట్ యూజ్ డోంట్ యూజ్ డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఓల్డ్ పాస్వర్డ్స్. ఓల్డ్ PASSWORDS. డోంట్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ ఓల్డ్ పాస్వర్డ్స్. ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ రిమెంబర్ ఆర్ generate, try to use వన్ పాస్ ఆర్ లాస్ట్ పాస్ అన్నమాట. సో ఇవి రెండు టూ వెబ్సైట్స్ అన్నమాట. సో మీ మీ ఒక డిజిటల్ మార్కెటింగ్ జర్నీ కరెక్ట్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి, ఫ్యూచర్ బాగుండాలంటే ట్రై టు యూస్ దిస్ కైండ్ ఆఫ్ పాస్వర్డ్ అప్లికేషన్స్ అన్నమాట. ఇది ఎలా ఉంటుంది సార్ అంటే వెన్ ఐ టైప్ వన్ పాస్ అని చెప్పి టైప్ చేసిన అనుకో, యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. ఇక్కడ డౌన్లోడ్ వన్ పాస్వర్డ్ జనరేటర్ అనేది ఉంటుంది. ఈ పాస్వర్డ్ జనరేటర్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ఇలా వస్తుంది అనమాట. నాకు మెమొరబుల్ పాస్వర్డ్ అనేది కావాలి, ఇగో ఇలా వస్తుంది అనమాట. సో నాకు ఏం కావాలి? క్యాపిటల్ అయితే ఫస్ట్ లెటర్ అని కొడితే ఇట్లా వస్తుంది అనమాట. లేదు సార్ నాకు న్యూమరికల్స్ కూడా కావాలంటే యూ క్యాన్ యూస్ దిస్ అండ్ రిఫ్రెష్ పాస్వర్డ్ అని కొట్టేసరికి మీకు గుర్తున్న పాస్వర్డ్ వస్తుంది అనమాట. నాకు ఇంకొంచెం సాలిడ్ సెక్యూరిటీగా కావాలి అంటే యూ క్యాన్ గో ఫర్ లాస్ట్ పాస్ అనమాట. ఇది ఏం చేస్తుంది సార్ అంటే దిస్ విల్ జనరేట్ ద హై అండ్ పాస్వర్డ్స్ అన్నమాట. మార్కెట్ లీడర్స్ వాడతారు సార్, అందుకని మీకు చెప్తున్నాను. నాకేం కావాలి? పాస్వర్డ్ లెంత్ అనేది మీ మొబైల్ నెంబర్ కాబట్టి 10+2 12 డిజిట్స్ అనేది పెట్టుకోండి. నాకు ఈజీ టు సేవ్ ఉండాలి. సో దట్ విల్ మేక్ ఏ సెన్స్ అన్నమాట. తర్వాత ఏముండాలి? నంబర్స్ ఈజీ టు సే అంటే రాదు కాబట్టి ఆల్ క్యారెక్టర్స్ మీద క్లిక్ చేసుకుంటే అప్పర్ కేస్ ఉండాలి, నంబర్స్ ఉండాలి, సింబల్స్ ఉండాలి. వెన్ యూజ్ దిస్ వన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్ అన్నమాట. 60 0 and VLWUF90. లేదు సార్ నేను నేను అది వాడను, నేను మొబైల్ నెంబర్ వాడతాను అంటే ఎగ్జాంపుల్ మన సపోర్ట్ నెంబర్ వచ్చేసి ఇది కాబట్టి ఇదే మీ మొబైల్ నెంబర్ అనుకోండి. 7995998005 మన సపోర్ట్ నెంబర్ అన్నమాట. మీకు ఇక్కడి నుంచి అఫీషియల్ మెసేజ్ అని వస్తాయి. దీంతో పాటు ఈ సిరీస్ కూడా మనవే. 506 మనదే, 507 మనదే, 5089 మనదే, 509 కూడా మనదే అన్నమాట. సో ఫ్యూచర్ లో నన్ను ఎలా కాంటాక్ట్ కావాలో కూడా చెప్తాను. జస్ట్ చూద్దాం. 7995998005. ఒకవేళ మీరు పాస్వర్డ్ పెట్టాలనుకుంటే ఇది 12 డిజిట్ కాబట్టి దీన్ని 55 కింద బ్రేక్ చేస్తారు మార్కెట్ లో. 55 కింద బ్రేక్ చేసినప్పుడు మైనస్ అని పెట్టండి. నా పేరు సుబ్రహ్మణ్యం కాబట్టి SU1 పెట్టండి. ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇలా పెట్టుకునేసరికి ఏమవుతుంది? 13 డిజిట్ పాస్వర్డ్ అవుతుంది. లేదు సార్ నేను నా ఫ్యాన్సీ నంబర్ కాబట్టి నేను ఇలా పెట్టుకుంటా, మీరు ఇష్టం సార్. కానీ యూనిక్ పాస్వర్డ్ ఉండాలి. 7995998005 SUBB అని పెట్టుకో, తప్పేముంది సార్. నా పాస్వర్డ్ నేను. ఈ లాజిక్స్ తెలియకుండా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. నీ మొబైల్ ని బ్రేక్ చేసి ఎలా పెడతావు పెట్టుకో. ఈ మొబైల్ నంబరు ఏదైతే నువ్వు ఇక్కడ పాస్వర్డ్ జనరేట్ చేసినావో SUBB4567 అంటే ఎంత? 17 డిజిట్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవడానికి కష్టమా? కాదు. కానీ మొబైల్ నంబర్ గుర్తుంటుంది కాబట్టి దాన్ని నువ్వు బ్రేక్ చేసి వాడుకుంటే దట్ విల్ మేక్ ఎ సెన్స్. ఈ ఇది ఏదైతే ఉందో, ఓకేనా? నువ్వు జీమెయిల్ వాడుతున్నావు కాబట్టి జీ అని పెట్టుకుంటా. నువ్వు ఇంకేదైనా కొత్త అకౌంట్ వాడినావు అనుకో, ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్ఫినిటీ ఫ్రీ కొట్టాలి కాబట్టి దీన్ని ఇలా కాపీ చేసుకొని ట్రై టు యూస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఇక్కడ ఇన్ఫినిటీ కావాలి కాబట్టి ట్రై టు యూస్ INFI ఇన్ఫినిటీ అని పెట్టుకో. సూపర్ సెక్యూర్ పాస్వర్డ్ క్రియేట్ అవుతుంది. సో నీకైతే ఇది అకౌంట్ కావాలో, ఎగ్జాంపుల్ నాకు నాకు FB అనేది కావాలి, IG ఇన్స్టాగ్రామ్ అనేది కావాలి, ఐ విల్ గో అండ్ యూజ్ IG అన్నమాట. సో నాకు ఇంకోటి ఏం కావాలి? నాకు ఫేస్బుక్ పాస్వర్డ్ కావాలి, ఐ విల్ యూజ్ FB అన్నమాట. ఐ విల్ యూజ్ FB అకౌంట్ అనేది కావాలి. సార్ నాకు ట్విట్టర్ అకౌంట్ కావాలి, ట్రై టు యూజ్ దిస్ వన్, ఐ విల్ యాడ్ ఇట్ యాజ్ ఎ ట్వీట్. అయిపోయా. ఈ కోడ్ ప్యాటర్న్ నీకు ఉన్నంత వరకు నీ వెబ్సైట్ ని నీది టచ్ చేయడానికి కూడా భయపడతారు. ఎందుకంటే 6 డిజిట్ 8 డిజిట్ పాస్వర్డ్ డికోడ్ చేయడం ఈజీ, ఏ వచ్చిన తర్వాత ఇంకా డెడ్ ఈజీ. 12 డిజిట్ పాస్వర్డ్ ఉంటే హైలీ సెక్యూర్డ్. అతను డికోడ్ చేయాలంటే కొన్ని ఇయర్స్ పడుతుంది, లేకపోతే కొన్ని డేస్ పడుతుంది. ఏని వాడితే కొన్ని గంటలో చేయొచ్చు. అక్కడ వరకు మీరు వెళ్ళరు. ఓకేనా సార్? ఇది క్లియరా మీకు? సార్ ఇది క్లియరా? అది మీరు లాస్ట్ పాస్ వాడతారా, వన్ పాస్ వాడతారా, మీ మొబైల్ నెంబర్ని బ్రేక్ చేసి పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఓకేనా? సో ఇప్పుడు నా దగ్గర మెయిల్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి ఐ హ్యావ్ ఏ మెయిల్ ఐడీస్ కాబట్టి నేనేం చేస్తున్నాను? ట్రై టు ఫాలో ది స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఏం చేస్తారంటే SHEET sheets.google.com. ఇట్స్ ఏ ఫ్రీ ఎక్సెల్. మీరు చిన్నప్పటి నుంచి మీరు మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఎక్సెల్ వాడుతుంటారు కదా. సో మనము గూగుల్ వాళ్ళది షీట్స్ అంటాం అనమాట. గూగుల్ వచ్చేసరికి షీట్స్ అంటాం అనమాట. సో వెన్ యూ క్లిక్ ఆన్, సో ఇట్స్ ఏ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బ్లాంక్ స్ప్రెడ్ షీట్ అనేది క్రియేట్ చేయండి, ఒక వర్క్ బుక్ లాంటిది అనమాట. సో ఇక్కడ నాకేం కావాలి? మై CREDENTLS మై క్రెడెన్షియల్స్ అని చెప్పేసి రాస్తున్నా. సో నాకేం కావాలి సార్? సీరియల్ నంబరు, ఓకేనా, మెయిల్ ఐడి, MEIL మెయిల్ ఐడి, సో యూజర్ నేమ్,
PASSWORD పాస్వర్డ్ అంటే ఇది మీ దగ్గర మీకు ఉండాలి, లేకపోతే మీరే చార్జ్ చేసుకోండి. మీరే వాట్సాప్ లో చార్జ్ చేసుకుంటారు కదా, అలా మీరే చార్జ్ చేసుకోండి, కాన్ఫిడెన్షియల్ డేటా వాళ్ళకి ఇవ్వండి. సో లేదు సార్ అంటే ఇలాంటి షీట్ క్రియేట్ చేసి మీ పర్సనల్ దానికి ఒక లింక్ ఇచ్చుకోండి, కాన్ఫిడెన్షియల్ అని చెప్పేసి గుర్తుండిపోతుంది. సో సీరియల్ నంబర్, మెయిల్ ఐడి, యూజర్ పాస్వర్డ్, తర్వాత PURPOSC పర్పస్, ఇంకేమైనా రిమార్క్స్ కావాలంటే రిమార్క్స్. సో నువ్వు ఎప్పుడు క్రియేట్ చేసినావో డేట్ కూడా రాసుకుంటే దట్ విల్ హ్యావ్ ఎ సెన్స్. నాకు ఇప్పుడు మెయిల్ ఐడి కాబట్టి ఐ విల్ క్రియేట్ వన్, సీరియల్ నంబర్ వన్. మెయిల్ ఐడి వచ్చేసి ఏంది, ఇంతకు ముందు ఏదో రాసుకున్నాను కదా, DIGATL డిజిటల్ SUBB సుబ్బు MARKETR marketer@gmail.com. ఇది నా మెయిల్ ఐడి. ఓకేనా. యూజర్ నేమ్ ఏంది, నా యూజర్ నేమ్ కూడా ఇదే పెట్టుకుంటా. యూజర్ ఐడి మెయిల్ ఐడి రెండు సేమే ఉంటారు చాలా మంది. సో దిస్ ఈస్ మై మెయిల్ ఐడి, దిస్ ఈస్ ద యూజర్ ఐడి. పాస్వర్డ్ వచ్చేసి ఇంతకుముందు నేను ఏదో పాస్వర్డ్స్ పెట్టుకున్నాను కదా, ఐ విల్ యూజ్ దట్ పాస్వర్డ్స్ ఇది జీమెయిల్ అనుకున్నాను కాబట్టి ఐ విల్ యూజ్ జీమెయిల్ అనమాట. కాపీ దిస్ వన్ అండ్ పేస్ట్ చేయర్. సో ఫోన్ నెంబర్ వచ్చేసి మీకు తెలిసిందే కాబట్టి కంపల్సరీ ట్రై టు యూజ్ దట్ వన్. పర్పస్ దేనికోసం సార్ అంటే ఫర్ ఆల్ మై ఫర్ జస్ట్ ఎ మినిట్ ఫర్ ఆల్ మై డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ అన్నమాట. సో రిమార్క్స్ అంటే ఏంది, ఒక కాన్ఫిడెన్షియల్ డేటా నువ్వు ఏదో పెడదాం అనుకుంటున్నావు. యూజ్డ్ మై యూజ్డ్ మై ఒక్కసారి జస్ట్ ఎ మినిట్. అరే రామా. యూజ్డ్ మై PRSONL పర్సనల్ నంబర్ ఫర్ దిస్ మెయిల్ క్రియేషన్. తర్వాత డేట్ ఉంది కాబట్టి ఈరోజు డేట్ ఎంత సార్, 16th 17th 16th. సో ఇది కూడా గుర్తుంటుంది, 16th జూలై 2025. ఇలా మెయింటైన్ చేస్తే రేపు ఎందుకు చెప్తున్నాను, మీకు ఒక డిజిటల్ మార్కెటింగ్ లో 2 months 3 years 2 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బ్యాక్ ఎండ్ చూసుకుంటే నువ్వు చేసిన వర్క్ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. సో దిస్ విల్ మేక్ అల్టిమేట్ సెట్ అనమాట. ఇక్కడ ఏంది, అకౌంట్స్ అని చెప్పేసి రాసుకుంటున్నా, అకౌంట్స్ అని చెప్పేసి ఇక్కడ రాసుకుంటున్నా. నేను ఇప్పుడు మార్కెట్ లో టూల్స్ చెప్తున్నాను కదా, ఆ టూల్స్ కూడా రాసుకో. ఇప్పుడు ఏ టూల్స్ చెప్పాను నేను మీకు, హ్యావ్ గివెన్ ఏ లాస్ట్ పాస్ లాస్ట్ పాస్ తర్వాత వన్ పాస్ కూడా అన్నాను అనమాట. ఏమన్నాను ఇప్పుడు, వన్ పాస్ కూడా అన్నాను అనమాట. సో ఇక్కడ టూల్స్ అనేది ఇట్లా పెట్టుకొని ఇట్లా రాసుకుని అనుకో, లాస్ట్ పాస్ వన్ పాస్ ఏం చూస్తారంటే పాస్వర్డ్ క్రియేటర్. ఇట్లా నువ్వు రాసుకుని అనుకో, దట్ విల్ మేక్ ఏ సెన్స్. నేను చెప్తాను, మీరు కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే దట్ విల్ హ్యావ్ ఏ సెన్స్ అన్నమాట. ఫ్యూచర్ లో కూడా ఈ డేటా కూడా మీ దగ్గర ఉంటుంది. క్లియరా సార్ ఇది, సార్ ఇదంతా క్లియరా. సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను ఇప్పుడు. కెన్ ఐ కంటిన్యూ 10 minutes మోర్, 10 to 15 minutes మోర్. సో ఈ డాక్యుమెంట్ మీకు కావాలంటే చిన్మయ్ షేర్ ఇన్ ద గ్రూప్ తీసుకొని. సో నేను ఇక్కడ ఓకే షేర్ అని సార్. కొడుతున్నాను, మీరు ఏం చేస్తారు తెలుసా, మీకు ఇలా వస్తుంది అనమాట. ఏఏ పౌడ్ ఎనీవన్ విత్ దిస్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఏ, ఇక్కడ చూడండి, వ్యూవర్షిప్ అనేది ఇస్తున్నా, అందరికి వ్యూ అనేది ఇస్తున్నా. దీన్ని కాపీ లింక్ చేసుకున్న తర్వాత నా దగ్గర మల్టిపుల్ మెయిల్ ఐడీస్ ఉన్నాయి కాబట్టి ఐ విల్ కమ్ అండ్ యూస్ అనదర్ మెయిల్ ఐడి. ఇప్పుడు నేనే మీకు లింక్ ఇస్తున్నాను అనుకో, దాన్ని ఇలా పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే మీ దాంట్లోకి వచ్చేస్తుంది. ఇది మీరు డూప్లికేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి తెలుసా, ఫైల్ మేక్ ఏ కాపీ అని కొట్టాలి. ఇది నేను ఇచ్చిన ఫైల్. ఓకేనా. కాబట్టి ఇదే ప్యాటర్న్ మీకు కావాలి కాబట్టి ఏం చేస్తారు, ఫుల్ పర్మిషన్ మీ దగ్గర ఉంటుంది. ట్రై టు మేక్ ఏ కాపీ అని కొడితే ఏమవుతుంది, కాపీ ఆఫ్ మై క్రెడెన్షియల్స్ ఉంది కాబట్టి నా పేరు సుబ్రహ్మణ్యం కాబట్టి సుబ్బు డిజిటల్ మార్కెటింగ్ మార్కెటింగ్ క్రెడెన్షియల్స్ అని చెప్పేసి రాస్తున్నా. CREDENTIALS. సో దిస్ ఇస్ మై వర్క్ అన్నమాట. సో మేక్ ఏ కాపీ అని కొడితే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మీకు నచ్చినట్టు మీరు చేసుకో, దీన్ని మీరు ఎడిట్ చేయలేరు, యూ కాంట్ ఎడిట్ దిస్ వన్. కానీ కాపీ చేసుకుంటే ఈ ఫైల్ మీరు క్రియేట్ చేసిన మెయిల్ ఐడిలో ఉండిపోతుంది, మీ పర్సనల్ మెయిల్ ఐడిలో ఉంటుంది అనమాట. మెయిల్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్, పర్పస్, రిమార్క్స్, డేట్ అని పెట్టుకుంటే మీకు ఇంకా కావాలంటే ఇంకా పెట్టుకోండి. ఈ టూల్స్ డేటా కూడా నేను ఏదైతే రాసిన వచ్చేస్తుంది. ఎవ్రీ డే ఇది 5 నిమిషాలు ఓపెన్ చేసి క్లాస్ కాగానే ఒక 5 minutes దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి చాలు. మీరు ఏం నేర్చుకున్నారు, ఏమేం కావాలో మంచి మంచి కంటెంట్ కూడా ఇక్కడ దొరికిపోతుంది. ఓకేనా. దిస్ ద సూపర్ వన్. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇన్ హియర్. సార్ షేర్ చేశాను సార్, వచ్చిందా మీకు, లోడ్ అవుతుందా, ఒక్కసారి చూడండి, లోడ్ అవుతుందా. యా, మీరు ఓపెన్ చేస్తున్నారో లేదో ఇక్కడ నాకు గూగుల్ చెప్పేస్తుంది, కనిపిస్తుందా, అనానిమస్ అని చెప్పేసి వస్తుంది. 8 మంది ఓపెన్ చేశారు. ఇంకా వేరే వాళ్ళు సార్, మీరు ఎంత యాక్టివ్గా ఉంటారో నాకు ఇక్కడ అర్థమైపోతుంది. ఓకేనా. ఇప్పుడిప్పుడు ఓపెన్ చేస్తున్నారా మీరు, ఓకే డన్, గో హెడ్. ఓకేనా, రైట్. ఇదంతా మీకోసమే సార్, నా కోసం కాదు. ఎందుకంటే మనం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం మర్చిపోతాం. మిషన్ కి కూడా తప్పులు గుప్పులు ఉంటాయి. కాబట్టి మన సెక్యూరిటీలో మనం ఉండాలంటే యూ క్యాన్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సరే, ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు సార్ అనేది కూడా చూసుకుందాం.
ఇది క్లోజ్ చేస్తున్నాను నేను, ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే హౌ టు గెట్. సో ఒక్కసారి ఈ ప్యాటర్న్ మీకు అర్థమైనమాట. హౌ టు గెట్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్. హౌ టు గెట్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ ఫ్రమ్ INFI net ఇన్ఫినిటీ ఫ్రీ ఆర్ ప్రో ఫ్రీ హోస్ట్. ప్రో ఫ్రీ హోస్ట్ దిస్ టు ఆర్ ఇండస్ట్రీ రికమెండెడ్ అనమాట. ఎప్పటి నుంచో వాడుతున్నాం సార్. ఇంకొకటి మస్తుగా ఉన్నాయి, యూ క్యాన్ గో అండ్ యూస్ దిస్ వన్ అనమాట. హౌ టు గెట్ ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ ఫ్రీ ఆర్ ప్రో ఫ్రీ హోస్ట్ అంటే దిస్ విల్ మేక్ ఏ సెన్స్ అనమాట. హైలీ రికమెండెడ్. ఇక్కడ నాకేం కావాలి సార్ అంటే జస్ట్ కమ్ హియర్, జస్ట్ కమ్ హియర్ అండ్ యూజ్ హియర్ అన్నమాట. ఏం కావాలి సార్? ట్రై టు ఓపెన్, ఓకేనా? ట్రై టు క్రియేట్ ఏ అకౌంట్, అకౌంట్ ఇన్ INFINITY infinityfree.com. Try to create an account in infinityfree.com with your new Gmail ID, with your new Gmail ID. CREAT created for digital marketing works, digital marketing వర్క్స్ అన్నమాట. కంపల్సరీ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో మీకు ఉన్నాయా సార్ అకౌంట్స్ అంటే? నేను మీకోసం మీకు AIPDMA అనేది ఉంది కదా, ఇక్కడ నేను INFINITY ఇన్ఫినిటీ ఫ్రీ అని చెప్పేసి ఓపెన్ చేస్తున్నా. మన ఇన్ఫినిటీ ఫ్రీ వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇది మనది కాదు, థర్డ్ పార్టీ వాళ్ళది. వీళ్ళు మనకు ఫ్రీగా డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది ఇస్తారు. ఎలా చేయాలో కూడా చెప్తాను. సో ఇది మన infinityfree.com. సో దీని లోపల ఎట్లా చేయాలి సార్? క్లిక్ ఆన్ రిజిస్టర్. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అనుకోండి, లాగిన్. మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఎట్లా లాగిన్ అవుతారు, వాట్సాప్ అకౌంట్ ఉంటే ఎట్లయితే యాక్సెస్ చేస్తారో లాగిన్ అని చేయాలి. ఒక లేదనుకోండి, క్లిక్ ఆన్ రిజిస్టర్. ఎప్పుడైతే మీరు రిజిస్టర్ అని ఉంటుందో చిన్న ప్యాటర్న్ ఉంటుంది. మీరు వన్ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే సైన్ అప్ విత్ గూగుల్ అంటే ఇలా అయిపోతుంది అనమాట. ఇలా క్లిక్ చేస్తే ఇలా అయిపోతుంది. లేదు సార్ ఏదో ప్రాసెస్ అన్నాడు కదా, ఆ ప్రాసెస్ ఇక్కడ చూడండి, సైన్ అప్ విత్ గూగుల్ అంటే ఈజీగా అయిపోతుంది. లేదు సార్ నాకు ఈమెయిల్ అడ్రస్ తో వెళ్ళాలి అంటే యూ కెన్ టైప్ AIPDMA.in@gmail.com. ఇది మనం క్రియేట్ చేసుకుంది కాబట్టి డోంట్ టచ్ దట్ వన్. పాస్వర్డ్ వచ్చేసి ఐ విల్ మేక్ ఏ సమ్, వద్దు, ఎట్లా చెప్పాలి, ఓకే. సో దిస్ ఈస్ మై పాస్వర్డ్. ఇది మన పాస్వర్డ్. క్లిక్ ఆన్ సైన్ అప్ అంటే నీకు కావాల్సిన పాస్వర్డ్ పెట్టేసి మెయిల్ ఐడి, కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసి సైన్ అప్ అని కొడితే అయిపోతుంది. అట్ ద సేమ్ టైం నీకు కావాలంటే సైన్ అప్ విత్ గూగుల్ పెట్టినా కానీ సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంది. క్లిక్ ఆన్ సైన్ అప్. ఎప్పుడైతే నువ్వు సైన్ అప్ అని క్లిక్ చేస్తావో ఇట్ విల్ బి డన్ అనమాట. ద టర్మ్స్ ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ మస్ట్ బి యాక్సెప్టెడ్. ఓకే, ఇది కంపల్సరీ, ఇది ఎనేబుల్ అనేది చేయాలి. ఇలా ఎనేబుల్ చేసి వెళ్తేనే యువర్ అకౌంట్ విల్ బి క్రియేటెడ్. పాస్వర్డ్ మళ్ళీ రాస్తున్నాను. సో క్లిక్ ఆన్ సైన్ అప్. ఎప్పుడైతే నువ్వు సైన్ అప్ అని కొడతావో కథం. సో మీకు ఇలా వస్తుంది అన్నమాట. సో వాళ్ళు ఏమంటున్నారు, నీ జీమెయిల్ అయితే ఈజీగా అయిపోతుంది, నేను మెయిల్ ఐడి యాక్సెస్ చేస్తున్నాను కాబట్టి వెరిఫికేషన్ లింక్ హ్యాస్ బిన్ సెండ్ టు AIPDMA.in@gmail.com. సో ఆ మెయిల్ ఐడి నాకు ఇక్కడ ఉంది కాబట్టి ఐ విల్ యాక్సెస్ అనమాట. చూడండి ఇక్కడ వచ్చింది ఇన్ఫినిటీ ఫ్రీ అని చెప్పేసి మీకు ఎంబటే జీమెయిల్కి వచ్చేసింది అనమాట. ట్రై టు క్లిక్ హియర్ వెరిఫై ఈమెయిల్ అడ్రస్ అని కొడితే ఏమవుతుంది, యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. ఆటోమేటిక్ గా మీ అకౌంట్ అనేది వెరిఫై అయిపోయి ఇలా లోడ్ అయిపోతుంది అనమాట. సే ఈడు మనకు ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి ఆడు ఇంటర్నల్ గా కొన్ని యాడ్స్ అనేది ఇన్స్టాల్ చేసి అతను రెవెన్యూ అనేది జనరేట్ చేసుకుంటాడు. ఒకవేళ మీకు ఏమైనా ఇట్లా యాడ్స్ వచ్చాయి అనుకోండి, ఇవి ఇట్లా ఇట్లా అనడము, లేకపోతే దీన్ని క్లోజ్ చేయడము, అట్లా పెట్టుకోవాలి. అంతే తప్ప యాడ్స్ మీద క్లిక్ చేయొద్దు. ఇది మన డాష్ బోర్డ్ అనమాట. సో మళ్ళీ మీకు చూపుతున్నాను, లాగౌట్. ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ అయింది కాబట్టి ఒకసారి చూడండి. ఇన్ఫినిటీ ఫ్రీ.com. ఇది మన వెబ్సైట్ అన్నమాట. అంటే మీకు ఫ్రీ డొమైన్ హోస్టింగ్ ఇచ్చే వెబ్సైట్. ఫ్రీ వెబ్సైట్ హోస్టింగ్, PHP MySQL, నో యాడ్స్ ఆన్ యువర్ సైట్ ఓవర్ 5 lakhs వెబ్సైట్ రిజిస్టర్ నో, ఇదే ఉంటుండు. నువ్వు ప్రీమియం తీసుకుంటే ఇలా ఉంటుంది అంటుండు. నాకేం కావాలి? క్లిక్ ఆన్, ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి క్లిక్ ఆన్ లాగిన్. నీకు ఉందనుకో ఆటోమేటిక్ గా గూగుల్ తో లాగిన్ కా. లేదు సార్ నేను కొత్తగా క్రియేట్ చేశాను కాబట్టి ట్రై టు ఎంటర్. ఏం మన మెయిల్ ఐడి ఏంది? AIPDMA.in@gmail. ఇది కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను సార్ మొన్న. సో కాబట్టి మీరు కూడా అలాగే క్రియేట్ చేసుకోండి మీ బ్రాండ్ నేమ్తోనే. ఏదో పాస్వర్డ్ ఇచ్చాను. సో ఐ నీడ్ టు క్లిక్ ఆన్ కీప్ మీ లాగ్డ్ ఇన్, వెరిఫై యువర్ డొమైన్. సో దిస్ మస్ట్ మేక్ ఎ సెన్స్. క్లిక్ ఆన్ సైన్ ఇన్. ఎప్పుడైతే సైన్ ఇన్ అని కొడతానో మీకు డాష్ బోర్డ్ అనేది ఇలా వస్తుంది అనమాట. యాడ్స్ వస్తుంటాయి, డోంట్ టచ్ దిస్ వన్. ప్రీమియం కూడా ఇస్తుంటాడు, అవసరం లేదు, మీకు ఆల్రెడీ ప్రీమియం హోస్టింగ్ ఇస్తున్నాం కాబట్టి యూ కెన్ గో హెడ్ అనమాట. ఇక్కడ నాకేం కావాలి? ఒక్క మెయిల్ ఐడితో యూ కెన్ క్రియేట్ 3 అకౌంట్స్ అనమాట. మీరు ఒక్క మెయిల్ ఐడితో ఎన్ని అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు? 3 అకౌంట్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. ఎప్పుడైతే మీరు క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేస్తారో అటు పేమెంట్ తో ఇది కూడా ఇస్తాడు. ఐ నీడ్ దిస్ వన్
5 GB డిస్క్ స్పేస్, అన్లిమిటెడ్ బ్యాండ్ విత్, అన్లిమిటెడ్ హోస్టెడ్ డొమైన్స్ అని ఇస్తాడు అనమాట. ఇవన్నీ మనకు వద్దు సార్, ఇవన్నీ కావాలంటే పైసలు కట్టి ఇవన్నీ వద్దు సార్ అంటే కానీ ప్రొసీడ్ అనమాట. క్లిక్ ఆన్ క్రియేట్ న్యూ, చాలు. క్లిక్ ఆన్ క్రియేట్ నౌ, చాలు. ఇలా వస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత ప్లీజ్ కన్ఫర్మ్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ నాకేం కావాలి, డొమైన్ నేమ్ అనేది కావాలి. సో మనది ఏఐపిడిఎంఏ. సో నేను ఏం చేస్తున్నా, బీ2 ఉందేమో చూస్తున్నా. ఈ బీ2 ఏఐపిడిఎంఏ, మన బ్యాచ్ నేమ్ వచ్చేసి బీ2 డిజిటల్ మార్కెటింగ్ బ్యాచ్ 2 కాబట్టి ఏఐపిడిఎంఏ అని పెట్టుకున్నా. లేకపోతే డిఎం2 డిఎం, దిస్ ఇస్ మై ఫేవరెట్, డిఎం2 ఏఐపిడిఎం అని చెప్పేసి నేను తీసుకున్నా. ఇక్కడ ఏంది, నీకు ఏ ఎక్స్టెన్షన్ తో కావాలని అడుగుతుంది. సిటీ.డబ్ల్యూఎస్, లవ్స్ టు బ్లాగా, ఎఫ్డబ్ల్యూహెచ్, ఇన్ఫినిటీ ఫ్రీనా, కేసుగా ఫ్రీనా, 42 వెబ్బా, ఓఎసా, ఇన్ఫినా, RF.GDనా. సో నేను అదే RF.GD గుర్తుపెట్టుకుందాం అని చెప్పేసి సింపుల్ గా తీసుకున్నా. సో .to.com.in ఎట్లానో దే హావ్ టేకెన్ యాజ్ ఎ .gd, ఆర్ఎఫ్ అనేది వీళ్ళు తీసుకున్న డొమైన్ నేమ్. సో DM2APDMA.RF.GD అనేది నా వెబ్సైట్ నేమ్. ఒకవేళ ఉందనుకోండి చెక్ అవైలబిలిటీ కొట్టాలి, ఉందనుకోండి యు ఆర్ గోయింగ్ టు గెట్ దిస్ వన్. ఏం టచ్ చేయొద్దు, క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్, క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్. సో ఈమెయిల్ కన్సెంట్ అంటే ఐ అప్రూవ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వాలన్నమాట. దట్ విల్ మేక్ ఎ సెన్స్. రాకపోతే ఈమెయిల్ కన్సెంట్ ఐ అప్రూవ్ అని ఇచ్చేసి క్లిక్ ఆన్ క్రియేట్ అకౌంట్, చాలు. యువర్ అకౌంట్ విల్ బి క్రియేటెడ్ అనమాట. యువర్ అకౌంట్ విల్ బి క్రియేటెడ్. ఇది ఏం చేస్తున్నాను సార్ అంటే ఫ్రీ డొమైన్ అండ్ హోస్టింగ్ ఎలా వాడాలనేది చెప్తున్నాను అనమాట. వీఆర్ సెట్టింగ్ అప్ యువర్ హోస్టింగ్ అకౌంట్, జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్, అయిపోయింది. సో ఇట్ కెన్ టేక్ అప్ టు 72 hours అంటున్నాడు ఫర్ న్యూ డొమైన్స్ టు బి యాక్సెసిబుల్ ఎవ్రీవేర్. సో నీ వెబ్సైట్ యాక్సెసిబుల్ కావాలంటే యూ మస్ట్ వెయిట్ అప్ టు 3 days అని చెప్పేసి ఇటు 72 hours ఫార్మాట్లు ఇస్తున్నాడు. నాకేం కావాలి, నాకు కావాల్సిన వెబ్సైట్ అనేది ఇచ్చాడు. సో దిస్ ఈస్ మై వెబ్సైట్ డాష్బోర్డ్ అనమాట. నాకేం కావాలి, ఒక వర్డ్ ప్రెస్ సిఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది కావాలి. సార్ ఇక్కడ వరకు క్లియరా? కెన్ ఐ కంటిన్యూ టుమారో? డ్రా రఫ్ ఏమరా ఏమంటారు, సబ్జెక్ట్ ఏమైనా డ్రై అవుతుందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. స్టాప్ చేద్దామా టుమారోనా, స్టాప్ చేద్దామా టుమారోనా? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఓకే, టుమారో. ఓకే, ఓకే, యువర్ విష్. ఐఎమ్ రెడీ సార్, ఐఎమ్ రెడీ, నథింగ్ టు వరీ. ఓకేనా? కంటిన్యూ టుమారో, కంటిన్యూ టుమారో. ఓకే, 50-50 వస్తున్నాయి ఆన్సర్స్, నథింగ్ టు వరీ. సో ఇప్పుడు ఏదైతే నేను మీకు ఇచ్చానో, మీరు కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ప్రాసెస్ ని కొంచెం కంటిన్యూ చేయండి, చాలు. రేపు సూపర్ గా ఉంటుంది అనమాట. రియల్ టైమ్ డొమైన్ యాక్సెస్ మీకు రేపు ఈవినింగ్ కానీ ఫ్రైడే వరకు మీకు వచ్చేస్తాయి అనమాట, నిజమైన క్రెడెన్షియల్స్ అన్ని మీకు. ఓకేనా? దిస్ ఈస్ అ సెషన్ ఫర్ టుడే, యూ కెన్ ఆస్క్ మీ నౌ. సో ఇక్కడ నేను కొంచెం స్టెప్స్ రాస్తున్నాను సార్, చూడండి. వాట్ వి ఆర్ డౌన్ టిల్ నౌ ఉన్నాయి. ఓకేనా? ట్రై టు క్రియేట్ అకౌంట్ ఇన్ ఇన్ఫినిటీ ఫ్రీ విత్ యువర్ న్యూ జీమెయిల్ క్రియేటెడ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ వర్క్స్ అన్నమాట. ఓకేనా? లాగిన్ అయ్యాను, అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ట్రై టు క్రియేట్ ఫర్ ఫర్ ఎవ్రీ ఈమెయిల్, ఫర్ ఎవ్రీ ఈమెయిల్, సారీ, ఫర్ ఎవ్రీ అకౌంట్, ఫర్ ఎవ్రీ అకౌంట్ ఇన్ ఇన్ఫినిటీ, INFIN అంటే ఇన్ఫినిటీ, యూ విల్ గెట్, యూ విల్ గెట్ 3 subdomains అన్నమాట. యూ విల్ గెట్ 3 subdomains. 3 subdomains మీకు వస్తాయి అన్నమాట. దాన్ని బేస్ చేసుకొని యూ క్యాన్ క్రియేట్ 3 websites. సో రిమైనింగ్ విల్ బి డిస్కస్డ్ టుమారో. సో వెరీ 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 ఇంపార్టెంట్. నేను చెప్పింది చెప్పినట్టు చేయండి సార్. రేపు నుంచి ఇంకా దబిడి దిబిడే సబ్జెక్ట్ అంతా. ఓకేనా? డన్. యూ కెన్ ఆస్క్ మీ నౌ, యూ కెన్ ఆస్క్ మీ నౌ, యూ కెన్ ఆస్క్ మీ నౌ సార్. మీకు ఏమైనా క్వరీస్ ఉంటే అడగొచ్చు, డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. ఐఎమ్ స్టాపింగ్ నౌ, ఐఎమ్ స్టాపింగ్ నౌ. రేపు మొత్తం ప్రాక్టికల్ ఉంటుంది. చిన్మయ్, ట్రై టు అప్డేట్ ఇన్ గ్రూప్. ఓకే సార్. యా, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, క్వరీస్ ఉంటే అడుగు. అంతా ఓకేనా? ఇంట్రెస్టింగ్ గా ఉంది ఈరోజు సబ్జెక్ట్? సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉందా, బోరింగ్ గా ఉందో తెలుసుకోవాలని ఉంది సార్ నాకు. సార్ వెయిటింగ్ వెయిటింగ్ వెయిటింగ్. ఇంట్రెస్ట్ ఏనా? ఓకే, ఓకే, సూపర్ ఎక్సైటెడా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్ అండి. సార్ సార్ మీరు ఇచ్చే ఆన్సర్స్, యా చెప్పమ్మా చెప్పమ్మా. యా, అంటే ఇప్పుడు మీరు జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోమంటున్నారా? అంటే మన ఇప్పుడు ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించేలాగా, అంటే ఆల్రెడీ మీ మాకు. మీ ఇష్టం అది. ఎస్, కరెక్ట్. అంటే డిజిటల్ మార్కెటింగ్ వర్క్ కోసం సపరేట్ గా చేసుకోండి అమ్మా అంటున్నాను. ఓకేనా? ఓకే, ఇప్పుడు దాని త్రూ మీరు ఇప్పుడు మీరు చెప్పిన ఇన్ఫినిటీ ఫ్రీలో ఇది ఉమ్. అవ్వమంటారా సార్? అంటే అంతే, అంతేనమ్మా, కరెక్ట్ కరెక్ట్. ఎందుకంటే అంటే ఇది ఉమ్, స్టార్టింగ్ స్టెప్ అన్నమాట. ఇలాంటి వెబ్సైట్స్ రేపు వందల కొద్ది వస్తాయి. సో ఓకే. డిజిటల్ మార్కెటింగ్ పర్సన్స్ కి చాలా అకౌంట్స్ లో అకౌంట్స్ అనేది కావాలన్నమాట. చాలా వెబ్సైట్ లో అకౌంట్స్ అనేది కావాలి. అది ఏ ఉమ్, టూల్స్ కావచ్చు, జనరల్ టూల్స్ కావచ్చు, ఇలాంటి సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ కావచ్చు. సో ఈ ఉమ్. ఈ రికార్డ్ మొత్తం ఒక దగ్గర ఉండాలంటే ఒక కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే.
ఓకే. డన్. అయితే ఈ రోజే క్రియేట్ చేసుకోమంటారా ఈ సార్? రోజే ఇప్పుడే క్రియేట్ చేసుకోండి, ఓకేనా? ఆ! ఫ్రీ అయినాక ఆ! ఇప్పుడే క్రియేట్ చేసుకొని యూ కెన్ స్టార్ట్ ఇట్, ఓకేనా? యా. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సార్ క్వశ్చన్స్ అడగొచ్చు సార్, నేనేం అనుకోను, ఫ్రెండ్లీగానే ఉన్నాను కదా. చాలా కాంప్లికేటెడ్ టఫ్ సబ్జెక్ట్, ఇంకా రాడ్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంటాను, ఓకేనా? గెట్ రెడీ ఫర్ దట్. అందరికి ఓకేనా? అసలు ఆన్సర్స్ రావడం లేదు. ఓకే ఓకే, డెఫినెట్లీ అండి. సో చెప్పింది అయితే ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేయండి, దట్ విల్ మేక్ ఎ సెన్స్, ఓకేనా? డన్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను ఇంకా ఉంటాను, 5-10 minutes ఉంటాను, మీరు అడగొచ్చు, ఓపెన్గా అడగొచ్చు, ఓపెన్గా అడగొచ్చు సార్. క్వశ్చన్స్ ఏం లేవా? ఓకే ఓకే, డన్. సో డన్ అండి. సో విల్ మీట్ టుమారో అట్ షార్ప్ 7 AM మార్నింగ్. మీరు కావాలంటే ఈరోజు ఈవినింగ్ సెషన్ కూడా మీరు వినొచ్చు, ఓకేనా? డన్. థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే, బై బాయ్. యా, సార్ థ్యాంక్స్ అండి. చెప్పండి గుడ్ మార్నింగ్. చెప్పండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, చెప్పండి. ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఏమైనా ఇస్తారు సార్? ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఇస్తానండి, రేపు ఇస్తాను. ఇప్పుడైతే ఈ ఫ్రీ అకౌంట్ తోని మీరు యాక్సెస్ చేయండి చాలు, ఓకేనా వెంకట్? ఓకే సార్. యా యా, డెఫినెట్ మీ గా మీకు ఇస్తాను. మీకు మెయిల్ ఐడి, రిజిస్టర్డ్ మెయిల్ ఐడి కూడా క్రెడెన్షియల్స్ వచ్చేసాయి బై ఫ్రైడే ఆర్ సాటర్డే. రేపు సెషన్ తర్వాత మీకు చెప్తాను ఎప్పుడు వస్తుందని చెప్పేసి, మొత్తం డైనామిక్ ప్రాసెస్ కదా, అందుకని. ఓ- ఓకే. ఓకేనా? ఇ- ఇప్పుడు ఫ్రీ యాక్సెస్ తీసుకుంటాం ఇన్ఫినిటీ. ఫ్రీది తీసుకోండి, జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసి పెట్టుకోండి. అకౌంట్ 100% కంప్లీట్ ఎలా చేయాలో రేపు మీకు లైవ్ సెషన్ లో చెప్తాను, ఓకే సార్. ఓకేనా? నో యా యా, ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్ యూ. యా. సార్ ఇది పాస్వర్డ్ 13 క్యారెక్టర్స్ ఉండాలి అన్నారు కదా సార్, అంటే అది జస్ట్ దానివల్ల ఏమన్నా అంటే అది ఏమన్నా మీకోసం సార్, అది మీకోసం సార్, ఎందుకంటే ఐ అంటే లెంతీ పాస్వర్డ్స్ పెట్టుకుంటే యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ సేఫ్ అకౌంట్స్ అన్నమాట. అందుకనే మీరు బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసినా, ఎక్కడ ఓపెన్ చేసినా కానీ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ సెక్యూర్ పాస్వర్డ్స్ అనేది అడతారు. సో రిపీటెడ్ వర్డ్స్ ఉండొద్దు, రిపీటెడ్ క్యారెక్టర్స్ ఉండొద్దు, క్యాపిటలైజేషన్ వాడండి, స్మాల్ వాడండి, ఆల్ఫాబెట్స్ వాడండి, నంబర్ వాడండి, ఇవన్నీ పెడతాడు అనమాట మన సేఫ్టీ కోసమే. సో గుర్తు అంటే పెట్టుకోవాలంటే మొబైల్ నంబర్ ని బ్రేక్ చేసి ఏదైనా వాడుకుంటే దట్ విల్ మేక్ ఎ సెన్స్, ఈజీగా గుర్తుంటుంది లైఫ్ లాంగ్, ఓకేనా? ఏదైనా టూల్స్, ఈ టూల్స్ ఏమన్నా కంపల్సరీ ఏమన్నా కండిషన్ ఉందా అని? లేదు లేదు, మన సేఫ్టీ కోసం అండి, అంతే. డ్రైవింగ్ చేసేటప్పుడు మనకి హెల్మెట్ ఏ విధంగా అయితే ఇంపార్టెంటో, మీకు తెలియని వెబ్సైట్ లో మీరు రిజిస్టర్ కావాలంటే కామన్ పాస్వర్డ్ పెడితే డేటా బ్రీచ్ అనేది జరిగింది అనుకోండి, పాస్వర్డ్ అనేది ఈజీగా ఎంటర్ చేస్తారు హ్యాకర్స్. కాబట్టి ఇలాంటి కేసెస్ లో ఒక్కొక్క అకౌంట్ కి కొంచెం ఆ 1 వర్డ్ 2 వర్డ్, ఒక క్యారెక్టర్ 2 క్యారెక్టర్ చేంజ్ చేసి పెట్టుకుంటే దట్ విల్ మేక్ ఎ సెన్స్ అన్నమాట, ఓకే ఓకేనా? సార్. యా యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ అడగొచ్చు సార్, నేనేం అనుకోను, నేను ఇంకా కావాలంటే ఇంకా 10 నిమిషాలు ఉంటాను, ఓకేనా? సో ఇది ఏంటంటే కొంచెం డ్రై సబ్జెక్ట్ కాబట్టి రేపు ఫ్రెష్ గా తెలుసుకుందాం, సూపర్ ఎగ్జైటింగ్ గా ఉంటుంది. దాట్స్ ఇట్. ఓకే, సో ఐ థింక్ నో క్వశ్చన్స్ టుడే. విల్ కంటిన్యూ టుమారో అట్ షార్ప్ 7 AM, ఈవినింగ్ 7 PM, ఓకేనా? బై బాయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. యా, బాయ్ అండి, బాయ్ బాయ్. థ్యాంక్స్ థ్యాంక్స్. యా, బాయ్ ఆల్, బాయ్ బాయ్.